సో దానికంటే ముందుగా మనకి నిన్న మాట్లాడుకున్నాం కదా ఒక 10 పాయింట్స్ చాణక్య నీతికి సంబంధించి. సో మరో 10 పాయింట్స్ చూద్దాము. డిస్ప్లే అవుతుందా? ఓకే ఓకే. సో నేను 10 పాయింట్స్ చూసాం కదా, ఇప్పుడు మనం ఇంకో 10 పాయింట్స్ చూద్దాము. ఇవి వచ్చేసి మన హ్యూమన్ లైఫ్కి కావాల్సిన ఎథిక్స్ అన్నమాట ఇవి. సో ఒకసారి చూడండి 11 పాయింట్. అర్ధ సంపత్ ప్రకృతి సంపదం కరోతి. సో అర్ధ సంపద ప్రకృతి సంపదను ఇస్తుంది. సో అర్ధ సంపద అంటే అమాత్యులు, మిత్రులు, ధనాగారం, రాష్ట్రం, దుర్గం, సైన్యం. సో ఈ ఆరింటిని ప్రకృతి అని పేరు. సో రాజ్యపాలనకి కావాల్సినవి ఈ ఆరే. సో గవర్నెన్స్కి కావాల్సింది ఏంటంటే ఈ ఆరే ఉండాలి, మెయిన్ ఈ ఆర్ అనమాట. సో అర్ధ సంపద బాగుంటే ఇవన్నీ బాగానే ఉంటాయి. సో మినిస్టర్స్ అంటే మంత్రులు మంచి వాళ్ళు ఉండాలి, మిత్రులు మంచి వాళ్ళు ఉండాలి, ధనాగారం ఫుల్గా ఉండాలి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది. సో స్టేట్ బాగుండాలి. సైన్యం, దుర్గం అంటే క్యాపిటల్ అని ఉద్దేశం. సో ఇవి బాగుండాలన్నమాట. సో మన దాంట్లో కూడా మన అప్లైనర్స్ కావచ్చు, మన తోటి డౌనర్స్ కావచ్చు, మన వ్యవస్థ కావచ్చు, దానిలో ఉన్న ఈ మన కన్జ్యూమర్స్ కావచ్చు. సో ఇవన్నీ బలంగా ఉన్నప్పుడే మన పరిపాలన అనేది, సో మన బిజినెస్ అనేది సక్సెస్గా ఉంటుంది. సో ఇందులో ఉన్నవన్నీ మన బిజినెస్కి ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది దాన్ని బట్టి చూసుకొని మనం అర్థం చేసుకోగలగాలి. సో అది 12 చూడండి. ప్రకృతి సంపద హ్యానాయకమపి రాజ్యం నీయతే. ప్రకృతి సంపద చేత రాజ్య వ్యవహారం నాయకుడు లేకపోయినా నడిచిపోతుంది. సో ఆ నాయకుడు అంటే పరిపాలనకి సంబంధించిన నాయకుడు ఉన్నా లేకపోయినా ఈ ప్రకృతి సంపద ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ 6 అనేవి కరెక్ట్గా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో అప్పుడప్పుడు గవర్నమెంట్స్ డిజాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మనకి రూల్ చేసేది ఎవరు? ఐఏఎస్, ఐపీఎస్, ఈ క్యాడర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనమాట. పరిపాలనా విభాగానికి సంబంధించిన మెయిన్ వాళ్ళే. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ అధికారులు అనేది కంటిన్యూగా లాంగ్ టైంలో వర్క్ చేసేవాళ్ళు 30 years 35 years. సో వీళ్ళ అధికారంలో ఉంటుంది. భద్రతా సైన్యాదులు అధికారులు తమ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహిస్తే లోక వ్యవస్థ హారం నడిచిపోతూ ఉంటుంది. సో దీంట్లో కూడా మన దాంట్లో కూడా సో మనం అర్థం చేసుకునేది ఎలా ఉంటుందంటే, ఇవన్నీ మనకు సంబంధించిన మన టీం అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, సో టీం లీడర్కి ఏదైనా 1 or 2 months ఇబ్బంది కలిగినప్పుడు ఉన్నా లేకపోయినా టీం అనేది కంటిన్యూ అవ్వడానికి దాంట్లో ఉండే లీడర్స్ ఎవరైతే, నువ్వు తయారు చేసుకున్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీంని నడిపిస్తారనమాట. సో దాన్ని మనం ఇట్లా అడాప్ట్ చేసుకోవాలి, దానికి మన బిజినెస్కి ఇట్లా అర్థం సో 13 చూడండి. ప్రకృతి కోప సర్వకోపేభ్యో గ్రీయాన్. సో ప్రకృతుల విప్లవం. సో రెవల్యూషన్ అంటాం కదా, మనకి రకరకాల తిరుగుబాట్లు జరిగినాయి కదా. సో ప్రకృతి విప్లవం అన్ని విప్లవాల కంటే, తిరుగుబాటు కంటే చాలా గొప్పది, ప్రమాదకరమైంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రకృతికి సంబంధించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ సో వాటిని ఎగనెస్ట్గా వెళ్ళడం వల్ల నాట్ యూజ్, ఉపయోగం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకే అంత ఎనర్జీ, మనకే అంత బలం ఉన్నప్పుడు వాన పడుతుంది, దాన్ని ఆపగలిగే శక్తి మనకుంటే ఇట్స్ ఓకే. వాన పడుతుంది, దాన్ని ఆపగలిగే శక్తి మనకు ఉండాలి. ఎవరికైనా. సో ప్రకృతి ఎంత అందమైందో అంత ప్రమాదకరమైంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ మనకి నచ్చినట్టుగా ఉండాలి లేదా మన కంఫర్ట్స్కి తగ్గట్టుగా వాటిని ఎలా పడితే అలా డ్యామేజ్ చేయటం వల్ల దాని రెవల్యూషన్ అనేది, అంటే ఉదాహరణకి సునామీ రకం ఇలాంటివి అన్నమాట, ప్రకృతి విపత్తులు. వాటిని తెలుసుకోగలిగాం కానీ ఆపలేకపోయాం. సో ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
సో ఓకే 14 చూడండి. ఆ, అవినీత స్వామిలాభ శ్రేయాన్. సో వినీతుడు అనగా విద్యా వినయవంత సంపన్నుడు కానీ ప్రభువు దొరకడం కంటే ప్రభువే లేకపోవడం మంచిది. సో విద్యా వినయ సంపన్నుడు కానీ ప్రభువు దొరకటం కంటే అసలు ప్రభువు లేకపోవడం మంచిది. అంటే ఎటువంటి విద్య లేకుండా సరైన అవగాహన లేని ప్రభువు దొరకటం కంటే అసలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటేనే సరిపోతుంది. ఇంకా సపరేట్గా ఇప్పుడు ఉదాహరణకు మన రాజకీయ నాయకులు ఎవరు చూసినా ఒకటే పరిస్థితి. అలానే కంటిన్యూగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్స్ అనేది రన్ అవ్వదు. సో ప్రజా పరిపాలన వ్యవస్థలో భాగంగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో సరైన నాయకుడు అంటే యువత ముందుకు రావట్లేదు, రాజకీయాల్లో యువత ముందుకు రావట్లేదు. అది రకరకాల కారణాలు కావచ్చు. సో సరైన ఆలోచన కలిగిన యువత రాజకీయాల్లోకి వస్తే దాన్ని బట్టి ఆ వ్యవస్థ అనేది మార్పు జరుగుతుంది. సో విద్యా సంపన్నులు రావట్లేదనే ఆ ఉద్దేశం. విద్యా సంపన్నులు రావట్లేదు ఎందుకంటే ఇది ఒక సరైన వ్యవస్థ కాదని వాళ్ళ ఉద్దేశం. సో అది ఆ వ్యవస్థని అంటే అలా వదిలేయటం అంటే విద్యావంతులు ముందుకు రావాలి. వాటికి సపోర్టర్స్గా తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే. సో రాజకీయాల్ని కూడా వీళ్ళు అనుకుంటున్న ఒక ప్రొఫెషన్ లాగానే భావించాలి, కానీ ఇది ఒక సరైన వ్యవస్థ కాదు అనుకోవడం కరెక్ట్ కాదు. సో అది 15th చూడండి. సంపాద్యాత్మ నమన్ విచ్చేత్ సహాయాన్. ముందు ఆత్మను సంపాదించుకున్న తరువాత అనగా మనకు తనను తాను చక్కబెట్టుకున్న తర్వాత సహాయుల్ని సంపాదించడం కోసం ప్రయత్నించాలి. సో ఓకే ఒకసారి చూడండి. దీని అర్థం ఏంటంటే ముందు మనల్ని మనం చక్కబెట్టుకోవాలంటే ముందు మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఎన్ని రకాలైనా సరే, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇంకో రకమైన కావచ్చు, ఏదైనా ముందు మనల్ని మనం నిలుపుకోగలగాలి. మన వ్యవస్థలో అయినా సరే ముందు మనం నిలబడాలి. సో మనం నిలబడిన తర్వాత మనకి కొంత సపోర్ట్ కానీ బలం కానీ లభించిన తర్వాత సో మన సపోర్టర్స్ అంటే మన కింద లీడర్స్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ముందు మనం నిలబడాలి, మనకి కన్జ్యూమర్స్ దొరకాలి. సో దాంట్లో లీడర్స్ అనేవాళ్ళు అప్పుడు ప్రయత్నించాలి. మనకి సపోర్టర్స్, మన లీడర్స్ ఎవరు దొరుకుతారు, నాతో పాటు నడిచే లీడర్స్ ఎవరని అప్పుడు మనం వెతుకులాట ప్రారంభించాలన్నమాట. సో స్టార్టింగ్ లీడర్స్ కోసం వెతకడం కరెక్ట్ కాదు. సో ముందు మనల్ని మనం చక్కబరుచుకోవాలి, ఆ తర్వాత మనం లీడర్స్ కోసం వెతకాలి, లేదా ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. ఓకే 16 చూడండి. నా సహాయస్య మంత్రనిశ్చయ. సహాయకులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోలేడు. అంటే ఆ సహాయకుడు ఉండాలి. ఎట్లా అంటే మనకి నమ్మకమైన సహాయకులు అనేది ఉండాలి, ఎవరు పడితే వాళ్ళు కాదు. అలాంటి సహాయకులు ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి ప్రెసిడెంట్ ఉన్నారు, లేదా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఎవరైనా సరే మినిస్టర్స్ ఆలోచనని కూడా తీసుకుంటారు వాళ్ళ ఓన్ నిర్ణయం అయినా సరే. సో ఈ నిర్ణయానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నీకు టీం ఉంది, నీ టీమ్ డెవలప్మెంట్కి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు. సో నీ టీంలో లీడర్స్ ఉంటారు కదా, సో యాజ్ వాళ్ళ మినిస్టర్సే అనుకో. సో వాళ్ళని అడగటానికి ప్రయత్నించాలి, వాళ్ళ అభిప్రాయం కూడా నువ్వు సేకరించగలగాలి. సో నీ ఓన్ నిర్ణయం కాకుండా, ఎందుకంటే ఇది నీ ఒక్కడు ఆలోచన మీద బేస్ అయింది కాదు, నీ కింద చాలామంది ఉంటారు కాబట్టి ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది పడకూడదు, చెడు ఇంపాక్ట్ పడకూడదు. మంచిది పడితే ఇబ్బంది లేదు, చెడు ఇంపాక్ట్ పడకూడదు. ఎందుకంటే ఆటోమేటిక్ పడుతుంది. నువ్వు మంచి చేద్దాం అనుకున్నా మాకు కనీసం చెప్పలేదు అనే మాట వస్తుంది, దానివల్ల డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో దాని అర్థం అది. తర్వాత 17 చూడండి. నైకం చక్రం పరిభ్రమతి. సో ఒక చక్రంతో బండి నడవదు. ఒకే చక్రంతో బైక్ కానీ ఏదైనా నడుస్తుందా? నడవదు. సో 18 చూడండి. సహాయ సమదుఃఖ సుఖ. సో సుఖదుఖాలను సమంగా పంచుకోగలిగిన వాడే సహాయకుడు. సో ఇది
మన టీంలో మనకంటూ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆ, ఆ, సుఖదుఖాలు అంటే సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, సమంగా పంచుకునే వాళ్ళే మనకి లీడర్స్ అన్నమాట. సో నువ్వు డబ్బులు వస్తున్నప్పుడు ఉండి డబ్బులు లేనప్పుడు, లేదా నువ్వు కొంత స్ట్రగుల్ అయినప్పుడు సపరేట్గా టీం పెట్టుకొని ఇంకొక రకంగా వెళ్ళడం కంటే, సో ఇలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు. సో మనకి ఎప్పుడూ సపోర్ట్గా, మన సమస్యల్లో కూడా సపోర్ట్గా ఉండే వాళ్ళే సహాయకులు అనమాట. 19 చూడండి. మాని ప్రతిమాని నమాత్మాని ద్వితీయం మంత్రం ఉత్పాదయేత్. ద్రవ్యమానం కలవాన్ని సహాయకునిగా తీసుకుంటే అతను ప్రభువు ఆలోచనకు విరుద్ధంగా మరొక ఆలోచన చేస్తాడు. సో దీని ఉద్దేశం ఏంటంటే, సో ప్రభు అంటే నువ్వు ఒకటి ఆలోచిస్తావు, నీ టీంలో ఉన్న లీడర్స్ నీతో సమానంగా ఆలోచించగలిగితే ఇబ్బంది లేదు. బట్ వ్యతిరేకంగా అంటే కొంత ఆ, నిన్ను అంటే ఎట్లా నీ టీంని డిస్టర్బెన్స్ చేసి అతని టీం డెవలప్మెంట్, సో అట్లా చూసుకునే వ్యక్తుల్ని నువ్వు తెలుసుకోగలగాలి ముందుగానే. సో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోగలగాలి. సో అలాంటి వాడి ఆలోచన అనేది పనికిరాదు. అతను ఒక సపరేట్ ఆలోచన చేస్తాడు, నువ్వేమో అందరు మంచి కోసం చేస్తావు. అతని డెవలప్మెంట్కి లేదా అతని టీం గ్రోతింగ్కి అతను చూసుకుంటాడు. సో ఇలాంటి వాళ్ళని గుర్తించగలిగి ముందుగానే అలర్ట్గా ఉండాలి అన్నమాట. సో అతని మెంటాలిటీని ముందుగానే మనం గమనించుకోగలగాలి. సో 25 వచ్చేసి చూడండి. అవినీతం స్నేహమాత్రేన నమంత్రి కుర్వీత. సో స్నేహితుడు కదా అని విద్యా వినయాలు లేని వాడిని మంత్రిగా చేసుకోకూడదు. సో ఎంత స్నేహితుడైనా సరే, నీ పర్సనల్ స్నేహితుడు అంటే, సో అది ఒక వ్యవస్థకి సంబంధించి పదవి ఇచ్చి అతన్ని అక్కడ కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వేమేం చేయొచ్చు, అతనికి పర్సనల్గా నీ పర్సనల్గా ఏమి ఇస్తే అది. సో పదవులు అనేవి నీ పర్సనల్గా ఇచ్చేవి కాదు, అది ప్రజల నుంచి లేదా ఒక వ్యవస్థ నుంచి, ఒక టీం నుంచి వచ్చింది. సో బాధ్యత అనేది విద్యా వినియోగం కలవాడికి బాధ్యత అనేది అప్పచెప్పాలి, టీంలో అయినా సరే ఎవరితో అయినా సరే. సో ఇవి మన నిత్య జీవితానికి ఉపయోగపడేది, ఉపయోగం కాదు ఖచ్చితంగా ఇవి ఇలానే ఉంటుంది. సో ఒక మెంటాలిటీస్ అనేది వీటి గురించి మీకు తెలిసినా తెలియకపోయినా, సో ఎవరు ఏమనుకున్నా, ఎటువంటి రిలీజన్ భేదం లేనిది కొన్ని బుక్స్ ఉంటాయి. సో అవి చదవాలి. నాకు తెలిసి అంత క్లియర్గా ఉండేది ఇవి క్యారెక్టరైజేషన్స్ మొత్తం మనకి భగవద్గీతలో ఖచ్చితంగా మొత్తం ఉంటాయి. సో అందుకనే ఎప్పుడైనా సరే భగవద్గీతని చదవడానికి కానీ వినడానికి కానీ ప్రయత్నించండి. ఇది కేవలం హిందువులు వినేది అని భావన కాదు. సో ప్రతి ఒక్కరు వినొచ్చు. అది ఓన్లీ క్యారెక్టరైజేషన్స్, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనే ఒక భావనతో చేసిందనమాట అది. సో ఇలాంటి వ్యక్తులు ఉంటారు అని పర్ఫెక్షన్గా చెప్పిందనమాట. సో ఇవి మనలో ఎథిక్స్, మనల్ని మనం ఈ ఈ లైఫ్లో ఎదురయ్యే రకరకాల వ్యక్తుల నుంచి మనల్ని మనం ముందుగానే అలర్ట్గా ఉండటానికి, వాళ్ళ వల్ల మనకి నష్టం జరగకుండా ఉండటానికి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ తెలుసుకోగలగాలి మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో 137 మెంబర్స్. ఓకేనండి. టాపిక్ చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. 02 బ్రాండర్, 03 బ్రాండ్స్. సో ఎవరైతే వాళ్ళు బిజినెస్ ప్లాన్ ప్లస్ దానికంటే ముందుగా మనకి డిసిజన్ ట్రీట్మెంట్లో భాగంగా సప్లిమెంట్స్ చెప్తారు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి చెప్పేవాళ్ళు. ఓకే, బ్రాండ్ అంటే చెప్పరు. సో బ్రాండ్తో సంబంధం లేకుండా ఎవరైనా చెప్పేవాళ్ళంటే చెప్పండి, ఎనీ బ్రాండ్.
సో అందరు నిద్రపోతున్నారు ప్రశాంతంగా. నిరంజన్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. నేను బిజినెస్ ప్లాన్ చెప్తాను సార్ ఈరోజు. ఒక నిమిషం సుధా గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సుధా గారు సార్, నేను బ్యూటీ కేర్ గురించి చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా సార్? చెప్పండి సార్. నిరంజన్ సార్ మేడం గారు అయిపోగానే కంటిన్యూ చేద్దరు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. ఇది మనకి మన అషూర్ కంపెనీలోని బీబీ క్రీమ్ అని ఒకటి ఉందండి. అది చాలా అందులో మనకి చాలా మంచి ఇన్లూడ్స్ కలిసి ఉన్నాయి. ఈ బీబీ క్రీమ్ అనేది ఇది చాలా అద్భుతమైన క్రీమ్ అండి. సో ఇది మనకి క్యారెట్ జ్యూస్ తో తయారు చేయబడింది. ఇందులోని ఆయిలీ స్కిన్ కూడా వాడొచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అండి. ఇది స్మూత్ గా ఉంటుంది. ఇది స్కిన్ ని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇది స్కిన్ ని చాలా గ్లోగా ఉంచుతుంది. సో ఇది న్యాచురల్ లుకింగ్ కూడా ఇస్తుందండి. మనం ఛాయ పసుపు పెట్టుకునేటప్పుడు ఫేస్ ఎంత గ్లోగా వస్తుందో దీన్ని యూస్ చేయడం వల్ల కూడా అంతే గ్లో వస్తుందండి. ఇది మచ్చలు మొటిమలు కూడా తగ్గిస్తుంది. దీని రిజల్ట్ కూడా మనకి 20 days లో కనబడుతుందండి. చాలా బాగుంటుంది ఈ క్రీము. నేను కూడా యూస్ చేశాను. సో దీన్ని ఏంటంటే దీనిలో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్నాయండి, తయారు చేయబడింది. అందుకే దీనిని వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా మనకు ఉండదండి. అండ్ చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు కంపాక్ట్ ఫౌండేషన్ రాసుకోవడానికి టైం ఉండదు. అలాంటి వాళ్ళు ఈ బీబీ క్రీమ్ అనేది కొద్దిగా చేతిలోకి తీసుకొని రూపాయి బిల్ అంతా తీసుకొని క్రీమ్ని ఫేస్ అంతా అప్లై చేయటం సరిపోతుందండి. దీన్ని మనకి 6 hours వరకు మన ఫేస్ పైన ఉంటుందండి. అలాగే చర్మం రంగు కూడా మనకి చాలా మంది చర్మం రంగు తక్కువగా ఉంటుందండి. చర్మం రంగు సమానంగా లేకపోవడం వల్ల మొటిమలు, మచ్చలు, పురుగుగా మరియు తక్కువ ఛాయ్ ఉన్న వాళ్ళు కూడా సాధారణంగా ఈ చర్మ సమస్యల కొరకు యూస్ చేయొచ్చండి. ఆల్ ఇన్ వన్ బ్యూటీ పరిష్కారం అని చెప్పొచ్చండి ఈ క్రీము. సో రకాల చర్మం వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. ఇందులో మన క్రీమ్ APBS 30+ ఉంటుందండి. 30 అంటారు ఇది. సో సమస్యల కొరకు ఆల్ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. అన్ని రకాల చర్మం రంగు వాళ్ళకి కూడా చక్కగా స్కిన్ లో కలిసిపోతుందండి. ఇది మరియు ఆరోగ్యకరంగా మెరుపునిస్తుందండి మన స్కిన్ ని. రంగును మెరిసేటట్టు కూడా చేస్తుంది. సమానమైన చర్మం అండ్ ఛాయ్ కూడా ఇస్తుంది. ఇందులో SPF 30 ఉంటుందండి మరియు PA+ రక్షణ కూడా ఇస్తుంది. బాగా కనిపించేలాగా చేస్తుంది. మనకి ఏవైతే గీతలు, మచ్చలు, నల్ల మచ్చలు కనిపించేలా మన ఫేస్ మీద ఉంటుందో అది కూడా కవర్ చేస్తుంది. అది కనిపించకుండా మనకి ఫినిషింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇది ప్రకాశవంత మేకప్ ఫినిషింగ్ అని చెప్పొచ్చు. ఈ బీబీ క్రీమ్ వల్ల చర్మం మెరిసేలా చేస్తుందండి. SPF 30లో కూడా సమర్థమైన సూర్యకిరణాలు అందిస్తుంది. సో ఇది చర్మాన్ని హానికరం కిరణాలు లేకుండా చేస్తుందండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు రాసుకున్న సూర్యుడికి మనకి హాని లేకుండా మనకి స్కిన్ పైన ఏదైతే ఈ ఎండలోకి వెళ్ళేటప్పుడు దీన్ని మనకి రక్షణ మన స్కిన్ లోపల ఏమి హాని రాకుండా చర్మాన్ని రక్షిస్తుందండి ఇది రాసుకున్నప్పుడు. ఇది ఒక్కటి రాసుకుని మనం బయటికి వెళ్ళినా చాలండి. చాలా మందికి పౌడర్లు అవి రాసుకునే టైం కూడా ఉండదు. ఇది ఒక్కటి రాసుకున్నా చాలండి. చాలా బాగుంటుంది ఇది. సో దీన్ని గ్రామ్స్ వచ్చి 30 ఉంటుందండి. 30 grams. MRP రేట్ వచ్చేసి 400 ఉంటుందండి. DP ప్రైస్ వచ్చి 340 రూపీస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో కింద బేబీ క్రీమ్ చూశారు కదా. సో బయట కంపెనీస్కి చాలా ఉన్నాయి, సేమ్ అదే పేరుతో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో కెమికల్ బేస్డ్ అవన్నీ. సో మన న్యాచురల్. సో క్రీమ్స్ అనేవి మీరు యూస్ చేస్తే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో యూస్ చేసి మనం బయట క్రీమ్స్ వాడుకుంటాం, కానీ దానివల్ల ఉన్న ప్రాబ్లం పోగా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇందులో ఏంటంటే మనకి ప్యూర్ ఆర్గానిక్, ఇది మనకి పర్మనెంట్ సొల్యూషన్. ఇది వాడడం వల్ల మనకి పర్మనెంట్ గా రాకుండా చేయడం, మన స్కిన్ మంచిగా ఉంచుతుందండి. తప్పకుండా వాడండి అందరూ. నేను ఇదే వాడుతున్నాను.
20 డేస్లోనే మనకు తెలుస్తుంది దీని ఏంటనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ ఇవ్వండి సార్. ఓకే. సార్ హోస్ట్ వచ్చింది చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్, గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ టు జూమ్. సో ఈరోజు మనకు షెడ్యూల్లో భాగంగా బిజినెస్ ప్లాన్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ కనిపిస్తుంది కదా. సో ఇందులో మీకు ఏం కనిపిస్తుందో ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఒకసారి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో, సో ఈ పిక్చర్ ని గమనిస్తే ఏం అర్థమవుతుంది, సో ఏం కనిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక ఇద్దరు ముగ్గురు మనకి పార్టిసిపేట్ చేశారు. సో మనకి ఇక్కడ ఏంటంటే రెయిన్బో ఉంటుంది. సో లైఫ్ లో మనకి ఏంటంటే డ్రీమ్ ఉండాలి, ఏ లైఫ్ విత్ డ్రీమ్. సో చాలా వరకు ఏంటంటే గోల్స్ వేరే, డ్రీమ్స్ వేరే. సో గోల్ అంటే ఎట్లా ఉంటుందంటే పరిస్థితులను, సందర్భాలను బట్టి గోల్ మారుతుంది. కానీ డ్రీమ్ అనేటువంటిది ఏంటంటే మనకంటూ ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్ నెరవేరితే ఎట్లుంటుందంటే లైఫ్ చాలా బాగుంటుంది. సో డ్రీమ్ అనేటువంటిది ఎప్పటి కూడా మారదు. సో గోల్ అనేటువంటిది ఎట్లుంటుందంటే మారుతుంటుంది. సో మనకు జీవితంలో మనిషికి డబ్బు కావాలా. సో డబ్బు అనేటువంటిది ఎందుకు? సో ప్రపంచం మొత్తం నడుస్తున్నది కూడా మనకు ఇప్పుడు డబ్బులతోనే నడుస్తుంది. సో శాసించేది కూడా డబ్బుతోనే ఉంటుంది. సో ఈ డబ్బును సంపాదించడానికి రకరకాల వృత్తులలో, రకరకాల రంగాలలో ఎవరు ఏం చేసినా, ఎంత చేసినా ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే మనకు డబ్బు. సో మరి డబ్బు ఎందుకు అవసరం అంటే జీవితంలో డబ్బు అనేటువంటిది అవసరం. ఎందుకు డబ్బు అవసరం కావాలి? సో డబ్బు ఎందుకు అవసరం అనేటువంటి దాంట్లో గురించి మనం గమనించినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మనిషి ఉన్నప్పటి నుంచి పోయేంత వరకు కూడా తనకు నచ్చినటువంటి ఒక మంచి లగ్జరీ ఇల్లు కట్టుకోవాలనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటుంది. సో ఇల్లు అంటే ఏదో మామూలుగా ఉన్నామా, మన పరిస్థితులకు కంఫర్ట్ జోన్ లో ఉండి ఏదో బతుకుతున్నాం అనేటువంటిది కాదు. సో మనకు నచ్చినటువంటి డ్రీమ్ పరంగా ఒక లగ్జరీ హౌస్ కావాలనుకున్నప్పుడు మనకు డబ్బు కావాలి. సో అదేవిధంగా మనకు లగ్జరీ కార్ కావాలి. సో ఈరోజు కార్ అనేటువంటిది కూడా మనకు డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది కాబట్టి
పరిస్థితులను బట్టి, సో డెవలప్మెంట్ని బట్టి మనిషి యొక్క అవసరాల కోసం ప్రతిదీ కూడా అవసరం అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు కార్ అనేటువంటిది అవసరం. సో మనకు నచ్చినటువంటి కార్ తీసుకోవాలన్నా, మనకి డ్రీమ్ కార్ కావాలన్నా కూడా మనకేమవుతుందంటే డబ్బు కావాలి. సో అదేవిధంగా ఫారెన్ ట్రిప్. సో ఎంతసేపు ఉన్నా మన ఏరియాలో తిరిగి మనం ఎంతసేపు ఉన్న పుణ్యక్షేత్రాలు తిరిగేది కాకుండా ఇప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనేటువంటి వరకు కూడా మనకు ఉంటుంది. సో ఆ ఫారెన్ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా మనకు డబ్బు అనేటువంటిది అవసరం. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక మధ్యతరగతి మనిషి ఇప్పుడు 25 నుంచి 30 వేలు మాత్రమే సంపాదిస్తున్నాడు. ఇవే డబ్బుతోన బతకడానికి మనకు సరిపోదు. సో ఫైనాన్షియల్ గా అంటే మనకు ఉన్నంతలా కాదు. సో కావాల్సిన దానికన్నా ఏదైనా ఆపద జరిగినా, లేకపోతే మనకు పని చేయకుండా చేసినా మనకంటూ కొంత డబ్బు రావాలి. ఆ డబ్బు అనేటువంటిది మనకు సరిపోయిన దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటుంది మనకు. సో ఇక్కడ కూడా ఏంటంటే డబ్బు అనేటువంటిది కావాలి. సో ఇక్కడ చూడండి, హెల్దీ ఫ్యామిలీ. సో ఒక హెల్దీ ఫ్యామిలీ కావాలంటే కూడా ఈరోజు మనకి ఏమవుతుందంటే డబ్బు అనేటువంటిది అవసరం. సో ఏం సార్ మరి డబ్బు అంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా డబ్బు అవసరం అంటే, ఎస్, కరెక్ట్ గా మనం డబ్బు అనేటువంటిది అవసరం. ఎందుకంటే ఈ రోజు తీసుకోవాల్సినటువంటి ఆహారం కావాలన్నా ఆ ఆహారం నుంచి మనం తెచ్చుకోవాలంటే కూడా డబ్బు అనేటువంటిది అవసరం. అదేవిధంగా ఆరోగ్యంగా మనం బతకాలంటే ఖచ్చితంగా డబ్బు కావాల్సి వస్తుంది. సో ఒకసారిగా మనం ఆలోచించండి, ఎంతమంది ఈరోజు వాళ్ళకు నచ్చినటువంటి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో నచ్చినటువంటి కార్ ఎంతమంది తీసుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళకి నచ్చినటువంటి డ్రీమ్స్ అన్ని కూడా ఏ విధంగా నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఒక 4-5 సంవత్సరాలకి ఎంతమంది ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు. సో పిల్లలని వాళ్ళు ఎంతగానో చదివిపిస్తున్నారు. సో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యూకేజీ నుంచి పై చదువులు మొత్తం కూడా వేల డబ్బులు పెట్టి చదివిపిస్తున్నారు. సో అందరు చదివిపిస్తున్నారంటే అందరు చదివించట్లేదు. మరి ఈరోజు ఎంతమంది చదివిపిస్తున్నారు? సో బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటిది ఎంత మెయింటైన్ చేస్తున్నారు? సో ఈ రోజు నాకు ఏదైనా సరే ఒక ఆపద వచ్చినా సరే, లేదంటే నాకు ఎవరైనా సరే కొంత సహాయం అడిగినా సరే, నాకు ఏదైనా సరే అర్జెంట్ గా నాకు డబ్బు కావాలనుకుంటా, అప్పుడు ఆపదలో కూడా డబ్బు సంపాదించడానికి, లేకపోతే డబ్బు నా దగ్గర ఉండడానికి ఏమైనా ఆప్షన్ ఉందంటే ఇక్కడ కూడా మనకు ఆప్షన్ లేదు. డబ్బు అనేటువంటిది మనకు పుష్కలంగా లేదు. సో ఎంతమంది ఈరోజు ఒక ఫోన్ వస్తే ఆన్ ది స్పాట్ లో ఫోన్ ఎత్తి రెస్పాన్స్ ఇచ్చేటంత ధైర్యం ఉంది. సో మనకు కాంప్లికేషన్ అన్నటువంటి ఉంటుంది. సో కాంప్లికేషన్ అనేటువంటి దాంట్లో ఎట్లుంటుందంటే దర్జాగా వచ్చినటువంటి ప్రతి ఫోన్ కూడా రెస్పాన్స్ అయ్యేటటువంటి ధైర్యం అయితే మన దగ్గర ఉందా అంటే, ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది కొన్ని కారణాలు అంటే ఈఎంఐ కట్టాలని కానీ, లేకపోతే ఒక పిల్లలకు చదువులు చదివించాలన్నప్పుడు ఫీజు టైంలో కానీ, లేకపోతే ఒక రిలేషన్ పరంగా ఏదైనా డబ్బు అవసరం ఉన్నప్పుడు కానీ, లేదంటే మనకు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా అనేక రకాలుగా మనం ఎంతమంది ఫోన్ చేస్తే ఆన్ ది స్పాట్ లో ఫోన్ ఎత్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఫోన్ కూడా నెంబర్ చూడకుండా ఫోన్ ఎత్తేటువంటి ధైర్యం మనకు లేదు. సో ఏంటంటే ఆ ఫోన్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే అప్పులోడా, లేకపోతే పాలోడా, లేకపోతే పిల్లల ఫీజు కట్టటోడా, లేకపోతే హెల్త్ ఏమైనా ప్రాబ్లం వస్తే, లేదా ఒక ఫ్రెండ్ ఏమైనా ఆపదలో ఉన్నాడు అనేటువంటి ఫోన్ నెంబర్ చూసి ఆన్ ది స్పాట్ లా మనం కొన్ని సందర్భాల ఎత్తలేం. అదే ఫోన్ ఎత్తకుండా, ఆ ఫోను నెంబర్ చూడకుండా టక్కున ఎత్తి చెప్పేటటువంటి ధైర్యం మనకు లేదు. సో చూడండి, డబ్బు అనేటువంటి ప్రతి ఒక్కరికి అవసరం. సో ఈ విధంగా మనకు డ్రీమ్స్ అనేటువంటివి అన్ని ఉన్నాయి కాబట్టి ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే డబ్బు అవసరం ఉంది. సో మరి ఆ డబ్బు సంపాదించడానికి ప్రధానంగా మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే జాబ్. సో చాలా వరకు ఏంటంటే ఈరోజు జాబ్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా నీకు జాబ్ వస్తే బాగుంటుంది, జాబ్ వస్తే లైఫ్ బాగుంటుంది, ఫైనాన్షియల్ గా బాగుంటుంది, తర్వాత ఒక ఏదైతే ఫ్యూచర్ లో సెక్యూరిటీ అనేటువంటి ఉంది. సో చివరగా ఏంటంటే మనకు జాబ్ ఉంటేనే పిల్లనిచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు మారిపోయినాయి కాబట్టి, సో మరి జాబ్ లో ఏముంది? సో జాబ్ కావాలంటే మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అనేటువంటిది కావాలి. సో అదే విధంగా ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత టైం ఫ్రీడమ్ ఉండదు. సో లిమిటెడ్ మాత్రం ఇన్కమ్ ఉంటుంది. సో మీకు చాలా వరకు ఏంటంటే వీళ్ళకి మొత్తం బడ్జెట్ ప్రణాళికలు ఉంటాయి. సో
తినాలన్నా, తాగాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా ఖర్చు పెట్టాలన్నా కూడా మొత్తం బడ్జెట్ అనేటువంటిది ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారమే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో లిమిటెడ్ ఇన్కమ్ పెద్ద మొత్తంలో ఇన్కమ్ ఉండదు. సో లైఫ్ అనేటువంటిది మన కంట్రోల్లో ఉంటాయంటే మన కంట్రోల్లో ఉండదు. సో రోజుకి మనం 8 గంటలు పని చేయాల్సి వస్తుంది మినిమం. సో 8 to 10 అవర్స్ మనం పని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బాస్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఆ బాస్ అనేటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మనకు. సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. సో జాబ్ చేసేటువంటి పర్సన్ ఒక నెల రోజులు పెట్టి ఇంట్లో ఉన్నాడంటే తనకి ఇన్కమ్ అనేటువంటిది రాదు. సో ఇక్కడ ఏంటంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటే డ్రీమ్స్ అనేటువంటి ఫుల్ఫిల్ కావడానికి మనకు ఇక్కడ అవకాశం అనేటువంటిది లేదు. సో రెండోది వచ్చేసి మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఇందులో అంటే మనకి ఎట్లుంటుందంటే చిన్న చిన్నవి ఉంటాయి మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ కావచ్చు, సెలూన్ షాప్ కావచ్చు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తిని ప్రధానంగా చేసుకొని జీవనం సాగించడానికి మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది కావాలి. సో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టాలి మనం. సో మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి మాక్సిమం 12 అవర్స్ మనకు పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా లైఫ్ ఏమైనా మన కంట్రోల్ ఉంటుందంటే లైఫ్ కంట్రోల్ ఉండదు. మరి ఇక్కడ కూడా డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అవుతాయంటే ఎంతసేపు ఉన్నా మనం చేసేటటువంటి ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిలో ఉండడానికి, తినడానికి, బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. సో అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ డ్రీమ్స్ అనేటువంటి ఎంతో కొంత ఫుల్ఫిల్ అవుతాయి. అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే మనం డబ్బును పెట్టి దాని నుంచి ఆశించడం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఉందంటే ఆ రియల్ ఎస్టేట్ ఒకవేళ మనం ఒక ల్యాండ్ కొన్న తర్వాత ఆ ల్యాండ్ కొంచెం రేట్ వచ్చితే కనుక ఆ రేట్ వచ్చినప్పుడు మనం అదృష్టం బాగుంటే ఇక్కడ కొన్ని డ్రీమ్స్ అనేటువంటివి ఫుల్ఫిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇక్కడ కూడా ఏంటంటే అంత పెద్ద దాంట్లో మనం సక్సెస్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ అనేటువంటి అవసరం ఉంటుంది. సో డబ్బు అనేటువంటి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 3 కోట్లు సంపాదాలంటే ఒక 1 కోటి రూపాయలైనా ఒక దగ్గర ల్యాండ్ పెట్టి మనం కొనాల్సి వస్తుంది కాబట్టి కోట్లలో ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కావాలి. సో ఎక్స్పీరియన్స్ అంటే ఏముందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫుల్ఫిల్ అయితే లేదంటే లేదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ యొక్క బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లో మనం సక్సెస్ కాలేము. సో అదేవిధంగా రిస్క్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 12 అవర్స్ పని ఉంటుంది. సో లిమిటెడ్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఆశించడం కంటే ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా లైఫ్ మన కంట్రోల్ అవుతుందంటే ఒకవేళ సక్సెస్ అయితే ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది. సో మరి ఇంతవరకు మనం చూస్తున్నాం కదా. సో ఇవన్నీ ఏంటంటే డబ్బు సంపాదించడానికి మనం ఎంచుకున్నటువంటి మార్గాలు. సో మనది ఏంటంటే నెట్వర్క్ మార్కెట్ ఆఫ్ వెస్టేజ్. సో నెట్వర్క్ మార్కెట్ లో మనకేమవుతుందంటే ఇక్కడ చదువు అనేటువంటిది అవసరం లేదు. సో ఎలాంటి చదువు అనేటువంటిది అవసరం లేదు. అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మరి ఇన్నేళ్ల క్రితం ఆ కంపెనీలో పని చేసినావా, లేకపోతే ఈ కంపెనీలో పని చేసినావా, సో ఆ బిజినెస్ లో పని చేసినావా, ఈ బిజినెస్ పని చేసినావా, లేకపోతే నువ్వు ఏం పని చేసినటువంటిది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవసరం లేదు. ఇక్కడ డబ్బు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో పైగా ఇక్కడ బాస్ అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, నచ్చినప్పుడు ఉండొచ్చు. బాసీజ్ అనేటువంటిది ఉండదు. సో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లా స్పెషల్ గా చెప్పాల్సినటువంటిది ఏంటంటే మనకు బాసీజం అనేటువంటిది ఉండదు. అంటే మనకి ఏ విధంగానైనా మనకు స్ఫూర్తిగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. సో టైం ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో డబ్బు అనేటువంటిది మన యొక్క శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకొని నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఆ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను, నా లైఫ్ లో ఉన్నటువంటి డ్రీమ్స్ ను మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను, దానికి డబ్బు పుష్కలంగా కావాలా, సో నేను ఏమైనా చేస్తానని చెప్పేసి మన లోపల దృఢమైనటువంటి ఒక సంకల్పం కనుక ఉందంటే దానికి ఖచ్చితంగా ఇక్కడ ఫైనాన్స్ ఫ్రీడమ్ గా మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. సో మనకి ఇక్కడ బోనస్ ఏమొస్తుందంటే హెల్త్ వస్తుంది. సో ఈరోజు ఏమవుతుందంటే చాలా వరకు హెల్త్ అనేటువంటిది కరెక్ట్ గా లేదు. సో అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళ దగ్గర తిని అరిగించుకునేంత స్తోమత లేదు. సో ఆ విధంగా మనకి హెల్త్ బోనస్ వస్తుంది. సో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఇక్కడ. సో నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే సో ఇప్పుడు మనకు రీసెంట్ గా విఎంసీఎం అనేటువంటి పాండు సారు ఒక సెలబ్రిటీ. సో ఏం చదువు 2వ తరగతి చదువుకొని
నెలకు 4,50,000 సంపాదిస్తున్నటువంటి బీబీ మేడం ఒక సెలబ్రిటీ. సో నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది అంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే 24 లక్షల జీవరాశులలో మనిషి జన్మ అనేటువంటిది అద్భుతమైనటువంటి జన్మం. సో అందరూ పుడతారు, అందరు చనిపోతారు. సో అలా కాకుండా పుట్టుకకి సచ్చే చావుకి మధ్యలో మనకంటూ ఏదో ఒకటి చరిత్రలో లిఖించుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, కొంత పేరు కావచ్చు, ఏదైనా సరే మనకి ఇక్కడ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో సాధ్యమవుతుంది. సో మనకు మెయిన్ గా ఏంటంటే హెల్పింగ్ పీపుల్స్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనకి ఏమవుతుందంటే హెల్పింగ్ చేసేటటువంటిది ఒకటి. సో ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏంటంటే జనాలని కమ్యూనికేషన్ స్కిల్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత అదే విధంగా ఎక్కువ మనం హెల్పింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిజినెస్ లో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కానీ మనకు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ఏ దాంట్లో సరే కానీ అందులో మనకు హెల్పింగ్ చేయడానికి ఎక్కువగా వీలుండదు. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే మనకు లెక్కలేనంత జనాలకి హెల్పింగ్ నేచర్ చేయడం అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్. సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు లేదా ఒక 4-5 సంవత్సరాలు నువ్వు పని చేసిన తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా ఇంట్లో కూర్చున్నా సరే డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఇందులో ఉంటుంది. సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేయాలి, ఫ్యూచర్ గురించి మనం చేయాలి. సో మరి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుందంటే దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. సో ట్రెడిషనల్ మార్కెట్ అంటే కంపెనీ దగ్గర ఒక వస్తువు 30 రూపాయలకు తయారైతే కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలకు అవుతుంది. సో మధ్యలో ఇక్కడ ఏమవుతుందంటే మధ్యవర్తులు ఉంటారు. సో మధ్యవర్తులు ఎట్లా అంటే C&F వాళ్ళని కానీ, డీలర్షిప్ వాళ్ళు కానీ, హోల్సేల్ వాళ్ళు కానీ, రీటైల్షిప్ వాళ్ళని, యాడ్స్ కానీ ఈ విధంగా మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో ట్రెడిషనల్ మార్కెట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రొడక్ట్ తో సంబంధం లేదు, ఎంతసేపు ఉన్నా జనాలని ఈ యొక్క యాడ్స్ రూపంలో కానీ మధ్యవర్తుల నుంచి కానీ చేసి మనకి ఏమవుతుందంటే ప్రొడక్ట్ ను వాడిపిస్తుంటారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. సో మరి ట్రెడిషనల్ మార్కెట్ లోకి వచ్చేసరికి ఆ విధంగా ఉంటుంది. సో మనకి రెండో వర్గం ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ అంటారు. సో డైరెక్ట్ సేలింగ్ అంటే ఒక వస్తువు సేమ్ ఇక్కడ 30 రూపాయలకు తయారవుతుంది, 100 రూపాయల కస్టమర్లకు ఇస్తుంది. ఈ 100 రూపాయలకు ఇచ్చినప్పుడు మధ్యలో ఏవైతే 70 రూపాయలు ఉన్నాయో ఆ 70 రూపాయలు అనేవి ఏం చేస్తుందంటే ఆ 70 రూపాయలని ఖచ్చితంగా మన కోసం ఇస్తుంది. సో అక్కడ 70 రూపాయలు ఏం చేస్తుందంటే వాళ్ళు బతకడానికి ఇస్తుంది. ఇక్కడ 70 రూపాయలు మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ అనేటువంటిది ఉంది. సో మరి మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు మనం వాడేటటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎక్కడ చూసినవి టీవీలో కానీ పేపర్లో కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో యాడ్స్ రూపంలో ఇస్తేనే మనం వాడుతున్నాం. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు అనేక రకాలైనటువంటి డిసీజ్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు మనం చేసినటువంటి డబ్బు మొత్తం కూడా హాస్పిటల్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు టీవీలో పేపర్లో చూపించేటువంటి ప్రతి ఒక్కటి ట్రెడిషనల్ మార్కెట్ ఉంటుంది. సో ఒకసారి మరి ఆలోచించండి, మనం ఇన్ని రోజుల నుంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నామా లేకపోతే పాపులర్ అయినటువంటి ప్రొడక్ట్ వాడుతున్నామా? సో మహేష్ బాబు సంతూర్ సబ్బు యాడ్ ఇచ్చిందంటే సంతూరే వాడతాం. సో థమ్స్ అప్ యాడ్ ఇచ్చిందంటే థమ్స్ అప్ తాగుతున్నాం. సో మనం వాడేటటువంటి సబ్బు అనేటువంటిది కూడా అందులో కెమికల్ ఉంటుంది. సో స్కిన్ కి సంబంధించినటువంటి దాని మీద కూడా మనకు ఎన్నో రకాల డిసీజెస్ ఉంటాయి. సో అదేవిధంగా థమ్స్ అప్ అనేటువంటిది మంచిది కాదు అందరు తెలుసు, కానీ ఆ థమ్స్ అప్ అనేటువంటిది మనం తాగుతూ ఉన్నాం. సో ఈ విధంగా ఎంతసేపు ఉన్నా ఒక స్విచ్ చేస్తే తాగుతున్నాం, ఒక స్విచ్ చేస్తే తింటున్నాం, ఒక స్విచ్ చేస్తే మనం ఏదైనా సరే మనం ఏం తాగాలనో ఏం తినాలో కూడా ఈ యొక్క ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా ఈ పాపులర్ అయినటువంటి ప్రొడక్ట్స్ ని మనం ఎందుకు వాడుతున్నాం అంటే వాళ్ళని మనం మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఒక చేతబడి చేసేటటువంటి ఒక తత్వం అనేటువంటిది మనకి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో మరి నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది సో 1886లో స్టార్ట్ అయినటువంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్. సో ఫస్ట్ ఒక మహిళ స్టార్ట్ చేసింది. సో అది కూడా ఏ రకంగా అంటే ఆ మహిళ వచ్చేసి మనకు డోర్ టు డోర్ అంటే ఒక పర్ఫ్యూమ్ ని డోర్ టు డోర్ చేసి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ విధంగా చేయాలని చెప్పేసి కూడా మనకు 1886లో స్టార్ట్ చేసినటువంటి మేడం సుమారుగా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంచెలుగా ఎదుర్కొంటూ మనకు ప్రజెంట్ గా సుమారుగా
138 సంవత్సరాలు కలిగినటువంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఈరోజు మనం ఈ విధంగా ఉంది. సో దీనికి గైడ్లైన్ కూడా మనకు 2016 సెప్టెంబర్ 9 రోజున ఇండియన్ గవర్నమెంట్ మొత్తం కూడా మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో గెజిట్ అనేటువంటిది అంటే ఫ్యూచర్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేయాల్సి మనకు జూన్ 21, 2023లో మనకు ఫ్యూచర్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెట్ అని చెప్పేసి మనకు గైడ్లైన్స్ ఇచ్చినారు. సో అదేవిధంగా ప్రజెంట్ గా మనకు నెట్వర్క్ మార్కెట్ అనేటువంటిది ఈ విధంగా ఉంది. సో 2025 వరకు అంటే ఇప్పుడు 16,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది. అదేవిధంగా 2025 వరకు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో 64,500 కోట్ల టర్న్ ఓవర్ కాబోతుంది. కాబట్టి నెట్వర్క్ మార్కెట్ అనేటువంటిది ఈ విధంగా చేసుకోవచ్చు మనం. సో మన వెస్టేజ్ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. సో గ్లోబల్ దేశం పరంగా మనకు 13 దేశాల్లో ఉంది. సో 65 హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి మనకు. సో అదేవిధంగా మనకు 6,000 సబ్ బ్రాంచ్లు ఉన్నాయి. సో ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యూనిట్ ఉంది. సో అదేవిధంగా ప్రెసెంట్ గా 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ మన దాంట్లో కార్లు తీసుకునే వాళ్ళు కానీ, తర్వాత ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కానీ, ఈ విధంగా లగ్జరీ కార్లు తీసుకునే వాళ్ళని కానీ మనకు ఈ విధంగా ఉన్నారు. సో మరి ఈ యొక్క బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? సో జాయినింగ్ ఫ్రీగా ఉంటుంది. సో ఇక్కడ డబ్బులు కట్టించేది కాదు. సో జాయిన్ చేసేది కాదు, ప్రొడక్ట్ అమ్మిపించేది కాదు, కొనిపించేది కాదు. సో మనం ప్రొడక్ట్ వాడుకోవాలి. ఆ వాడుకున్న తర్వాత వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ నే మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకు ఇక్కడ బిజినెస్ అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి నచ్చినటువంటి ప్రొడక్ట్, సో ప్రొడక్ట్ నచ్చితేనే వేరే వాళ్ళకు వాళ్ళు కనెక్ట్ అయితే వాళ్ళు చేస్తారు. కాబట్టి సో ప్రొడక్ట్ బేసిక్ తో ఉంటుంది. సో మరి ఇందులో ఏదైతే మనం ట్రెడిషనల్ మార్కెట్ అని చెప్పినాం అక్కడ వాళ్ళు మాత్రమే బతికారు. సో మనకి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏదైతే మధ్యవర్తులకు వచ్చేటటువంటి 70 రూపీస్ ఉంటాయో ఆ 70 రూపీస్ ని మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకి ఇస్తారు. సో 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లో ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం కొన్నటువంటి ప్రతి వస్తువు మీద కూడా 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పేసి మనకు 5 to 16% ఉంటుంది. సో ఇది పాతది, ఆల్రెడీ కొంచెం అప్డేట్ అయింది కాబట్టి సో 5 to 16% ఇస్తారు. సో బ్రాంజ్ డైరెక్టర్ గా మనకు 15% ఇస్తారు. సో టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 3% ఉంటుంది. సో లీడర్షిప్ బోనస్ వచ్చేసి 18% ఉంటుంది. సో బిజినెస్ బిల్డింగ్ వచ్చేసి మనకు సో ఎల్ఓ వచ్చేసి 18% ఉంటుంది. సో ట్రావెల్ ఫండ్ వచ్చేసి 3% ఉంటుంది. కార్ ఫండ్ వచ్చేసి 5% ఉంటుంది. హౌస్ ఫండ్ వచ్చేసి 3%, ఎల్ఐటి క్లబ్ వచ్చేసి 2% ఉంటుంది. సో ఈ విధంగా మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేటువంటివి మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి ఈ విధమైనటువంటి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఏం చేయాలంటే ఇట్లా మనం టీమ్ ని బిల్డింగ్ చేసుకోవాలి. సో టీమ్ ని బిల్డింగ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే మన ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి రిజల్ట్ ని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మనకనేటువంటిది టీమ్ బిల్డింగ్ అవుతుంది. ఎంత టీమ్ బిల్డింగ్ అయితే మనం అంత డబ్బులు సంపాదించడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ వాడుకున్న తర్వాత షేరింగ్ చేసేటటువంటి దాని మీద మనకు టీమ్ అనేటువంటిది ఉంటుంది. సో మనకి ఈ విధంగా మనకున్నటువంటి ఇందులో క్యాడర్స్ ఉంటాయి. సో 5,500 పీవీలు ఎప్పుడైతే అయితే మనకు ఆ నుంచి బ్రౌన్స్ డైరెక్టర్ గా మనకు స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసిడి, డియూసిడి అని చెప్పేసి మనకి ఈ విధమైనటువంటి అన్ని రకాలైనటువంటివి క్యాడర్లు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో మరి ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి సో మన గురువు గారు సిద్ధార్థ్ సింగ్ సారు 1,72,00,000 ఇప్పుడు 1,75,00,000 ఇప్పుడు ప్రెసెంట్ గా తీసుకుంటున్నారు. సో ఆసియా ఖండంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ టైం ఇంత ఇన్కమ్ తీసుకునేటువంటి సార్ మనకు. సో అదేవిధంగా సిద్ధార్థ్ మనకు సుబ్బయ్య సారు ప్రెసెంట్ గా 45,00,000 తీసుకుంటున్నాడు. సో మనకు బాదం శ్రీనివాస్ సార్ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ, జాబ్ కు రిజైన్ చేసి, అంటే ఈ రోజుల్లో జాబ్ వస్తే ఎంతో సంబరపడి ఎంతో ఆనందపడేటటువంటి సిచ్యువేషన్, కానీ ఆ జాబ్ వల్ల లైఫ్ మారేదని చెప్పేసి మనకి సారు వెస్టేజ్ ని గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు 7 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో అదేవిధంగా మనకు పాండు సార్ అందరికి తెలుసు. సో పాండు సారు
రీసెంట్ గా విఎంసీఎం అయ్యారు. సో నెలకి ఒక విఎంసీఎం అంటే మినిమం పర్ మంత్ 10 లక్షలు తీసుకున్నటువంటి సార్ మనకు. సో అదేవిధంగా మన గురుగారు. సో గురుగారు ఇప్పుడు నెలకు 6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ, అదేవిధంగా రీసెంట్ గా 2 ఇల్లు తీసుకోవడం జరిగింది, అదేవిధంగా ఒక లగ్జరీ కార్ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకేమవుతుందంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ బేసిక్ తో వచ్చినటువంటి ఈ యొక్క మన వెస్టేజ్ కంపెనీలో ప్రధానంగా ఏంటంటే మనకు ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు ఉంటాయి. అంటే కుకింగ్ ఆయిల్ కావచ్చు, టీ పొడి కావచ్చు, మనం వాడేటటువంటి రోజు 20 నుంచి 25 రకాల ప్రొడక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా బ్యూటిషియన్ సంబంధించినటువంటి ఉంటాయి, సో అగ్రికి సంబంధించినటువంటి ఉంటాయి, హెల్త్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఉంటాయి. సో వాటర్ ప్రూఫ్ కానీ, ఎయిర్ ప్రూఫ్ కానీ, ఏదైనటువంటి అన్ని డ్రీమ్స్ కూడా మనకు ఇందులో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సో నాకు ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గురువులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ప్రేమ్చంద్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి. సార్ మీకు అన్మిట్ ఇచ్చాం సార్. Srimriji, good morning all of you. Yes, thank you sir, thank you so much. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్. సో మనం ప్లాన్ అనేది మనం అర్థం చేసుకోగలిగితేనే ప్లాన్ చెప్పగలుగుతాం. సో ఏదో మొక్కుబడిగా ప్లాన్ నేర్చుకొని చెప్పడం కాదు. సో బిజినెస్ని అర్థం చేసుకున్నాడు ప్లాన్ ఎలాగని చెప్తాడు, దాన్ని మోడ్ చేసుకుంటూ. సో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి బిజినెస్ అనేది ఎప్పుడైనా సరే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పోస్ట్ ఇవ్వండి సార్. మీ ఇష్టం, కంటిన్యూ చేస్తారా చేయండి, నాకు అంటే కొద్దిగా అప్లోడింగ్ వర్క్ ఉంది, లేదు ఫీల్డ్కి వెళ్ళాలంటే ఇవ్వండి. ఓకే సార్, కంటిన్యూ చేస్తా సార్. కంటిన్యూ. ఓకే. ఓకే లీడర్స్, సో ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇంకా ఏమైనా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు, సబ్జెక్ట్ చెప్పవచ్చు. సో మనకు 6కి స్పీడ్ బ్యాక్ ఉంటుంది కాబట్టి, సో టైం ఉంది కాబట్టి. లీడర్స్ మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి, అదేవిధంగా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే కూడా చెప్పండి, టైం ఉంది మనకు. జంపన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ సబ్జెక్ట్ బాగా నచ్చింది సార్, మంచిగా చెప్పారు. ఎప్పటికైనా మనకు ఒక సెక్యూరిటీగా ఉంటుంది సార్, 3 ధరల వరకు బాగుంటుంది సార్. ఇదే అందరూ ఇట్లే ఉంటే బాగుంటుంది సార్. అందరూ ఇదే ప్రోడక్ట్ వాడి ఇదే 4 ఏళ్ళు పోతే ఈ వెస్టేజే మొత్తం అందరిని మార్చి పాడేస్తారు సార్. మంచి సబ్జెక్ట్ సార్, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అందరు లీడర్ల స్టార్లకు డైరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఓకే ఓకే లీడర్స్. సో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఏవైనా సరే మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
సార్ వెంకన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, శ్రేమ్ విజయ్ సార్. శ్రీమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సార్ ఇప్పుడు కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, లీడర్ సార్. కస్టమర్ అంటే ప్రతి కస్టమరు ప్రతి మార్కెట్లో ఏదైనా కొంటాడు సార్. అతను ఏ వస్తువు అయినా కొనడానికి సిద్ధపడతారు. డిస్ట్రిబ్యూటరు వాడిపిచ్చే అతను, ఈ డిస్ట్రిబ్యూటరు వాడిపిచ్చే అతను, లీడర్ అనే వ్యక్తి నేర్పించేది. అయితే కస్టమర్ నుంచి 1 నెల నుంచి 3 నెలలు కస్టమర్ స్టేజీ, అదే డిస్ట్రిబ్యూటరు 9 నెలల నుంచి 3 నెలల నుంచి 12. అదే లీడరు, ఈ లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తామంటే ఒక లీడర్గా ఎదగడానికి వెస్టేజ్లో మినిమం ఒక 2 సంవత్సరాలు పడుతుంది సార్. ఇప్పుడు కస్టమరు ఇంటికి వెళ్ళినప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ గురించి చెప్పొద్దు, అతనికి వస్తువుల కనెక్టింగ్ గురించి, దాని యొక్క విధి విధానాలు, ఆ లాభాలు అనేది చెప్పాలి సార్. అలాగనే డైరెక్టర్ అనేటువంటి వ్యక్తి మనం డిసిఎల్పి మీటింగ్ తీసుకురావాలి. డిసిఎల్పి మీటింగ్ తీసుకొస్తే అతని యొక్క అర్థం కాని విషయాలు అర్థమవుతాయి. లీడర్ మంచి ట్రైనింగ్ ఇప్పించాలి. కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, కంపెనీ యొక్క సిస్టమ్ గురించి లీడర్స్ ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్కు డిసిఎల్పి మీటింగ్లో చెప్తారు సార్. సిఎన్సి 2020 కంటే సిఎన్సి అనేది 6 నెలలు ఉండేది సార్. దాన్ని ఇప్పుడు దీన్ని తగ్గించారు సార్. అలాగనే ప్రతి ఒక్క లీడరు డిస్ట్రిబ్యూటర్ నుంచి లీడర్ కావడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది సార్. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేటువంటి లీడర్ స్థాయి పెంచుకునేందుకు మనం కూడా శిక్షణ తీసుకొని కంపెనీ యొక్క ప్రొఫైల్స్, కంపెనీ యొక్క సిస్టాన్ని తీసుకొని ముందర పెడితే లీడర్ లక్షణాలు వస్తాయి సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, ఇంకా ఎవరైనా? సో మనకు ఒక 13 నిమిషాల టైం ఉంది. సో 6 o'clockకి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కాబట్టి సో 13 నిమిషాల లోపల ఏదైనా సరే నచ్చినటువంటి టాపిక్ మీద మాట్లాడవచ్చు. సార్ అడ్మిట్ చేస్తున్నాం సార్. ఇబ్రాహిం సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి, ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు నిరంజన్ సార్. మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే 10 చేతులు మారి వచ్చే వస్తువుని ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మన కంపెనీలో, వెస్టేజ్ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది మన యొక్క డిస్ట్రిబ్యూటర్లు, మన యొక్క కస్టమర్స్ బాగుపడటానికి చాలా మంచిగా ఉంది. రెండవది ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, పాజిటివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ మనం కష్టపడితేనే వచ్చే ఇన్కమ్, మనం ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్. పాజిటివ్ ఇన్కమ్ సంపాదించడానికి చాలా మంది ప్రతి నెల సంపాదిస్తూనే పాజిటివ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు అంటే వాళ్ళ యొక్క డ్రీమ్, వాళ్ళ యొక్క కళ ఏంటిదంటే నేను ఒక ఇల్లు కొనాలి, లేకుంటే నేను ఒక కారు కొనాలి, నేను సంపాదించే డబ్బులు ఎలాంటి దానికి పిల్లల చదువుల గురించి వీటికి సరిపోవట్లేదు. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నాడు సార్, నెలకు 1,00,000 రూపాయలు తీసుకున్నా సరే, యాక్టివ్ ఇన్కమ్ 1,00,000 రూపాయలు తీసుకున్నా అతనికి పాజిటివ్ ఇన్కమ్ అనేది సంపాదించాలనేది ఆలోచన ఉంది. నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ సార్ ఉండే మన దోస్త్, అతనికి ఈ బిజినెస్ గురించి చెప్తే ఆ సార్ వెంటనే కనెక్ట్ అయిపోయిండు. ఎందుకు కనెక్ట్ అయిపోయిండు అంటే అరే ఇంత పాజిటివ్ ఇన్కమ్ ఉంటుందా ఇందులో, మనం చేసేది ఇంత కష్టపడ్డా
ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ ఉంది. ఇది మనం నిద్రపోయినా, ఇంట్లో కూర్చున్నా, ఎక్కడికి పోయినా మనకి ఇలాంటి ఇన్కమ్ వస్తుందా అంటే ఆ సార్ కనెక్ట్ అయ్యి కేవలం ఇంకో 2 years ఉంది సార్. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఈ బిజినెస్ చేసుకుంటా. దీనివల్ల మనకు చాలా డ్రీమ్స్ ఉంది, మనం కోరుకున్న కళలు కనొచ్చు అని చాలా మంది కనెక్ట్ అవుతారు. మన వాళ్ళే మిడిల్ ఫ్యామిలీ అంటే మధ్యతరగతి కుటుంబాలే ఆలోచిస్తలేరు. వాళ్ళకి ఎప్పటికీ పని ఒత్తిడి ఉండి మనం పోయి బిజినెస్ ప్లాన్ చెప్దామన్నా చూద్దాంలేండి, సరేలేండి అని వాళ్ళు, సరే ఈ వ్యక్తి ఎందుకు మన గురించి చెప్తుండు, అతని బిజినెస్ ప్లాన్ ఏంది, ఒక పావు గంట టైం ఇద్దాం, అతను వచ్చి చెప్పేది మన మంచి కోసమే, ఒక టైం ఇస్తే కొంచెం వినే ఓపిక కూడా లేక సార్ పోయి అడగంగానే వేస్టేజ్ అని నాకు తెలుసు, నేను ఎప్పుడు 2 నెలల కిందనే విన్నా, 2 నెలల కింద అలాంటి నెగిటివ్ మాటలు అంటుంటారు. రెండోది ఏంటంటే వాళ్ళకు సబ్జెక్ట్ తెలియక మన వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, డిస్ట్రిబ్యూటర్ తప్పు చేసేది ఏంటంటే అతనికి ఒక ప్లాన్ అనేది ఉండదు, ఒక లిస్ట్ రాసుకోరు, ఏం లేదు. మనం బిజినెస్ ప్లాన్ పోయినప్పుడు చూస్తుంటాం, అట్లా పోతాం కాదు, నమస్తే బాయ్ బాయ్ ఆగా అని అతను ఆపుతుంటారు. ఏంటంటే ఏం లేదు, నేను ఒక ప్లాన్ గురించి చెప్తాను, రేపు వెల్లులే అని తొందరగా వెళ్ళిపోతాం. ఏంటి అంటే వెస్టేజ్ నాకు తెలుసు, ఓకే అతను చెప్తానే ఉంటారు. అందు గురించే మనం బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే అతని టైం ఎప్పుడు కలుస్తుంది, ఏ టైం పోతే బాగుంటుంది అని మనం అతని టైం చూసుకొని అతడు ఫ్రీగా ఉంటే మనం ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలి. చాలా మంది చెడగొట్టేది ఇదే, ఈ వెస్టేజ్ అనగా ఒక్కొక్క ఆయన ఒప్పుతుంటాడు. ఎందుకంటే అతనికి అర్థం కాక, వాస్తవంగా అర్థమైతే కొంతమంది ఆల్రెడీ 2 సంవత్సరాల కింద ఇన్నోళ్ళు కూడా వాళ్ళకి మనం మోటివేట్ చేస్తే కంపల్సరీ మన దగ్గర ఐడియా అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ కరెక్ట్ చెప్పాలి. మనం చెప్తే అప్పుడు అతనికి అర్థమయ్యి ఈ బిజినెస్ చేయడానికి ముందుకు వస్తాడు. చాలా మంది పాజిటివ్ ఇన్కమ్ గురించి ఆలోచన చేసి ఇందులో చేరుతుండ్రు. రెండవది ప్రొడక్ట్ మంచిగా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ గురించి ఎవరికన్నా అర్థమైతే ఖచ్చితంగా ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడిపియాలి. యూజ్ ద ప్రొడక్ట్ వాడిపిస్తే అతను ఆ ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత దాన్ని వేరే వ్యక్తికి చెప్పగలుగుతాడు. అతనికి ఆ ప్రొడక్ట్ వాడితే ఏం లాభం జరిగింది, దీనివల్ల అనేది కనెక్ట్ అవుతాడు. మొన్న ఒక సునీత మేడం అని ఉండే, ఆమె ఐటీ ఆమె భర్త కాళ్ళు నొప్పులు వచ్చి నరాలు ఉబ్బిపోతే ఆమె చెప్పింది, సార్ మా భర్తకి ఇట్లా నరాలు ఉబ్బిపోయినా అంటే అతనికి నేను ఈ సప్లిమెంట్ వాడండి అంటే అతను వాడిండు, చాలా మంచిగా క్లియర్ అయిన. ఆయన హైదరాబాద్ అటు ఇటు ఎక్కడ తిరిగినా అతనికి నయం కాని రోగం నయమైంది. అందుకోసం వాళ్ళు వెస్టేజ్లో ఇంత మంచి సప్లిమెంట్ ఉన్నాయని జాయిన్ కావడం జరిగింది. అందు గురించి వెస్టేజ్ మార్కెటింగ్ గురించి మనం చాలా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. సబ్జెక్ట్ లేనిది చెప్పలేం. మనం ఎంత కష్టపడి నేర్చుకుంటే అంత ఫ్రీగా ఉంటుంది ఈ బిజినెస్ అనేది. ఇప్పుడు నిరంజన్ సార్ చెప్పినట్టు డ్రీమ్స్ ఎప్పటికీ డ్రీమ్స్, గోల్ అనేది పరిస్థితులను బట్టి మారుతుందని చెప్పారు. కరెక్ట్, అది గోల్ అనేది. డ్రీమ్ అనేది మారదు. డ్రీమ్ అనేది ఏంటంటే ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. అతను ఎటు చూసినా నా డ్రీమ్ ఒక ఇల్లు కట్టాలి, అసంటప్పుడు ఆయన ఈ బిజినెస్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు నిరంజన్ సార్ చెప్పినటువంటి పాయింట్స్ చాలా నాకు కనెక్ట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, సో మనకు ఈరోజు జరిగినటువంటి సెషన్ అందరు విన్నారు కాబట్టి, సో మనకు ఇంకెవరు మాట్లాడతలేరు కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సో మీకు నచ్చినటువంటి పాయింట్, సో విన్నటువంటి మీరు అందరు కూడా 100 చేసి మాట్లాడండి. జయమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి. Stream busy. Good morning, sir. Good morning. గుడ్ మార్నింగ్ మేడం. నేను చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే సార్, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఎట్లా ఉండాలనేది 4 మాటలు చెప్తా, ఎక్కువేం చెప్పను. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా అంటే ఒక కట్టు బట్ట డ్రెస్ కోడ్ కానీ ఏ విధంగా ఉండాలి.
మంచి గడ్డి గడ్డిగా ఉంటే అవతలోళ్ళకి మాత్రం ఇదేందో అన్నట్టు అయిపోతారు. అదే డ్రెస్ కోడ్‌లో ఉండి, ఒక యూనిఫామ్‌లో ఉంటే అవతలోళ్ళు ఈళ్ళేందో సార్ వాళ్ళలాగుండ్రు, ఈళ్ళేమో కంపెనీలో పనిచేస్తున్నట్టుర్రు, అదేందో తెలుసుకుందాం అని వస్తారు. మనం పోయినప్పుడు ఒక్కరే ఉంటారు గానీ, మనం జూసి వచ్చేవాళ్ళు ఒక 10 మందుంటారు. మినిమమ్ నలుగురన్నా ఉంటారు. ఎందుకంటే డ్రెస్ కోడ్‌లో ఉంటాం గాబట్టి. కాకపోతే ఇక్కడేందంటే మనం డ్రెస్ కోడ్ లేకుండా ఎళ్ళినామనుకో, ఏందో చుట్టం అనుకుంటారా, లేదంటే ఏరే వాళ్ళెవరో అనుకుంటారు. బంధువుల్లో ఏదో అనుకుంటారు, స్నేహితులు అనుకుంటారు. డ్రెస్ కోడ్‌కున్న ఇలువ అనేది ఒకటేందంటే 10 మందిని జతగూడవడం. ఇంకోటేందంటే డ్రెస్ కోడ్‌లో పోవడం, ఎక్కడ పోయినా, ఏడ పోయి నిలబడ్డా మీరేం పని జేస్తారు? ఈ డ్రెస్ ఏంది? అంటే మేము ఇట్లా వెస్టేజ్‌లో పని జేస్తాం. అంటే అది దానిలో ఏమొస్తది మీకు? డబ్బొస్తదా? డబ్బు గాదమ్మా, ఇట్లా దీనిలో ఉన్న ప్రొడక్ట్ వాడుకున్నాం. ఆరోగ్యం బాగాలేకున్నది. ఆరోగ్యం సెట్ జేసుకున్నాం. ఆరోగ్యంతో పాటు ఆదాయం గిట్లా ఉంది. మరి మీరేం పని జేస్తారు? మేమేంలే మేడం ఇట్లా బయట పని జేస్తాం. ఎక్కడ ఎంతొస్తుంది? అక్కడ ఒక మినిమమ్ 7,000, 10,000 ఒస్తుంది. అంటే ఆ 10,000 ఇప్పుడొస్తుంది. వచ్చే సంవత్సరం ఎంతొస్తది? మినిమమ్ అంటే ఒక 500, 1000 పెంచుతాడు. అంటే ఆ డబ్బులతోటి మీకేమైనా సరిపోతున్నాయా? మీ పిల్లలకు కావాల్సింది పెడుతున్నారా? మీరనుకున్న పని చేస్తున్నారా? మీకు పీరియడ్ టైమ్ దొరుకుతుందా? లేదు. మరి ఇక్కడ దొరుకుతుంది చేసుకోండి. ఇక్కడ దొరుకుతుంది చేసుకోండి మేడం, బావుంది. మీరు మినిమమ్ దీనిలో ఒక సంవత్సరం కష్టపడితే మనం ఏ పని చేసుకున్నా, టైలరింగ్ చేసినా, ఏ పని చేసుకున్నా మినిమమ్ 3 నెలల టైం పడుతుంది. 3 నెలల టైంలో మనం నేర్చుకున్న పని పూర్తయితుందని మనం అనుకుంటాం గానీ, ఇంగా డల్‌గా ఉంటే కనీసం 6 నెలలు గిట్లా పట్టొచ్చు. మనం ఫాస్ట్‌గా ఉంటే తొందరగా నేర్చుకుంటాం. ఇక్కడేందంటే నువ్వు వాడుకోవాలి, నలుగురికి చెప్పాలి. ఇక్కడ చేసే పని అదే. ఇక్కడ చేసే పని వల్ల నాకొచ్చే ఇన్‌కమ్ ఇంత. మీరు గిట్లా చేసుకోండి. మీకు గిట్లా వస్తది. మీరు గిట్లా అనుకున్న పనులు సాధిస్తారు. ఎందుకంటే అక్కడ నువ్వెంత చేసినా గిట్లంగా నీ ఒంట్లో సత్తా ఉన్నంత వరకే నీకు డబ్బు. ఇక్కడ ఏందంటే మనం మినిమమ్ ఒక 5 సంవత్సరాలు కష్టపడితే, ఆ తర్వాత మన ఒంట్లో ఎట్లా రక్తం చచ్చిపోతది. మనం చేతగాకుండా అయితే మన పిల్లలుంటారు. మనతోటి ఏమైనా డబ్బుంటేనే మన పిల్లలు మనని దగ్గరికి గుంజుతారు అని అంటాం మనం. వాళ్ళేమంటారంటే, మేడం అట్లనా? నిజమా? అని వాళ్ళంటారు. మనం ఇంకోటేమంటామంటే, మేడం నువ్వు బయట చేస్తున్నావు. నువ్వు చేస్తేనే నీ కుటుంబం నడుస్తుంది. కానీ ఒకవేళ నువ్వు చేయలేవు. జరమన్నా రావచ్చు, మానసికంగా ఏదన్నా సమస్య రావచ్చు. అప్పుడు నీ కుటుంబం పరిస్థితి ఏంది అని మనం అడుగుతాం. ఏంది మేడం ఇంకేం చేస్తాం? చేయలేనప్పుడు ఇంక వాళ్ళు ఇంట్లో ఉపవాసమే గదా! మరలాంటి పరిస్థితి రాగూడదంటే చేసుకోండి వెస్టేజ్‌లోనే చేసుకోండి మేడం అంటే, అప్పుడు వాళ్ళు కనెక్ట్ కావడం జరుగుతది. మేడం దానిలో ఏమేముంటాయని అడుగుతారు. ఏముంటాయి మేడం? ఏముండవు. నేను ఫోను నంబర్ ఇయ్యండి. మీటింగ్ ఉంటది. మీటింగ్ పిలుస్తా. నేనిప్పుడు ఎంత చెప్పినా ఇట్లంగా నీకొక సొల్లు జోలిగానే ఉంటది. అక్కడికొస్తే ఎందుకు? ఎందుకు రమ్మంది మేడం? దానిలో ఏముంది? ఎందుకు రావాలి? ఏం చేయాలి? చేస్తే డబ్బెట్లొస్తది అనేది మీకు అర్థమైతది. డీఎల్సీ మీటింగ్‌కి రండి మేడం. అక్కడికొస్తే మీకు మొత్తం అర్థమైతది అని అన్నామనుకో, సరే మేడం అని వస్తారు. ఇంకోటేందంటే మేడం ప్రతి ఇంట్లో సమస్యుంటది. ఏందంటే ప్రతి ఇంట్లో డబ్బుందో లేదో గానీ, ప్రతి ఒంట్లో మాత్రం జబ్బు మాత్రం ఖచ్చితంగా ఉంది. బయటికి మాత్రం చానా సిన్సియర్‌గా చానా ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపిస్తారు. కానీ ఇక్కడ ఏందంటే బయటి మందులు ఇంకోటేందంటే మనం జరమొస్తేనో, కాళ్ళనొస్తేనో వాడుకుంటాం. ఇక్కడేందంటే మినిమమ్ ముందుగానే వాడుకుంటాం. ఎందుకోసానికంటే ఫుడ్ సప్లిమెంట్ గాబట్టి. మనం తినే ఫుడ్‌లో ఎలాంటి పోషకాలు అందుతలేవు. ఇక్కడ ఏందంటే ముందుగాలనే మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ఇయ్యగలుగుతాం. అలాంటి ప్రొడక్ట్ ఉన్నాయి. నేను సింపుల్‌గా ఏం చెప్తా సార్ అంటే, నాకు తెలిసిన 2 ప్రొడక్ట్ గురించి చెప్తా. ఆమ్లా, అలోవెరా అంటే మేడం ఆమ్లా అంటే అలోవెరా అంటే కలమంద ఉసిరికాయ అని చెప్తా. కలమంద ఉసిరికాయ తినాలంటే మనం ఏమంటాం? కలమంద తినాలంటే తువాకు అంటాం. నోరు పెండ పెండ అంటాం. అదే ఉసిరికాయ తినాలంటే పండ్లు కోరిలు పోతాం అంటాం. కానీ ఆమ్లా, అలోవెరా వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏందంటే హెయిర్ బాగొస్తది. ఆ! హెయిర్ బాగొస్తది. ఇంకోటి మొఖం మీద ఏమన్నా ముడతలున్నా పోతాయి. గ్యాస్ ట్రబులున్నా పోతాయి. వేడెక్కువున్నా పోతది. తిన్న తిండి జీర్ణమైతది. ఇలాంటి ప్రొడక్ట్ మాత్రమే ఉంటాయి ఇందుల. ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజలతోటి తయారైతది. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్‌ని కలిగిస్తది. ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్ తోటి ఉంటాయి.
మంచి మంచి ప్రొడక్ట్ ఉంటాయి, మంచి మంచి ఐటమ్స్ తోటి మాత్రమే తయారవుతాయి. అవి వాడుకుంటే ఆరోగ్యం గిట్లంగా మనకు చేతులు ఉంటది, మనం అనుకున్న పని చేస్తాము అని చెప్తాం. అవునా మేడం, అంతేనా? అంతే, రండి మేడం మీటింగ్ అంటే సరే అనే నెంబర్ తీసుకొని డిఎల్సి మీటింగ్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఏందో తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకున్నాకనే ఐడియా వేసుకోవడమే బెటర్ అని నా నిర్ణయం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఫీడ్బ్యాక్ టైంలో ఫీడ్బ్యాక్ లాగానే ఉండాలి. సో ఏదైనా చెప్పాలి ఎక్కువసేపు అనుకున్నప్పుడు ఖచ్చితంగా టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి మేడం. లేదు సార్, టైం ఉంది ఎందుకంటే కాబట్టి చెప్పిన 6 గంటల వరకు కదా మనకు టైము. ఓకే, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ హ్యాండిల్ ఫీడ్బ్యాక్ అనుకున్న వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు కదా, వాళ్ళు హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి, సో మనకు టైం ఉన్నది కాబట్టి అట్లా అంటారు. ఓకేనా? నువ్వు అన్నావు కదా, అందుకనేసి నేను టైం ఉంది కదా ఒక 9 నిమిషాలు అనేసి చెప్పిన సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చిన సబ్జెక్ట్ ఇట్లా చాలా బాగుంది సార్. ఎందుకంటే మనం ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీరు చాలా బాగా ప్లాన్ గురించి చెప్పారు సార్. బిజినెస్ ప్లాన్ అనేది ఎలాగా, అసలు మనకి దేనికైనా ప్రతి ఒక్కదానికి ఫండ్ ఎలా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు సార్. అసలు మధ్య తరగతి కుటుంబమైనా ఏదైనా సరే అలాగే ఉండిపోతున్నాము, ప్రతిదీ అప్పులు అప్పులు, ఫోన్ ఎత్తాలన్న ప్రాబ్లమ్స్ చాలా మందికి సార్ ఉన్నాయి. బట్ చాలా క్లియర్ గా చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకు బాగా ప్రతి విషయం కనెక్ట్ అయింది సార్. నెక్స్ట్ సార్ కూడా ప్రకృతి గురించి, ఏదైనా ప్రకృతి విధంగా చేస్తే ఏది కూడా తప్పే ఉంటది. బాగా చెప్పారు సార్. సార్ కూడా చాలా బాగుంది సార్ ఈరోజు టాపిక్స్ మటుకు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, ఈరోజు సెషన్ ఎక్సలెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా సుధా మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మా టీంలో ఒక బ్యూటీ సెషన్ తీసుకుంటూ రోజు డైలీ ఏదో ఒకటి బ్యూటీ కేర్ మీద మంచి అవగాహన కల్పిస్తున్నారు. సబ్జెక్ట్ కూడా చాలా క్లియర్ గా ఉంది. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్. ఈ రోజు బీబీ క్రీమ్ గురించి చెప్పినందుకు. సో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ రోజు బ్యూటీ కేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ అసలు న్యాచురల్ గా నార్మల్ గానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ వాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు. సో అలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ఈ రోజు మన దాంట్లో వెస్టీజ్ లో ఉన్నాయి కాబట్టి, సో ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి. అందరూ తెలుసుకొని దాన్ని యూజ్ చేస్తే మనకి మంచి బిజినెస్ వస్తుంది అని చెప్పేసి ఈ రోజు మేడం గారు చెప్పినటువంటి బీబీ క్రీమ్. సో సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. ఇంకా మీరు మంచి సెషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా మంచి రాక్ చేస్తారు మీరు ఫ్యూచర్ లో. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ మేడం. సో అదే విధంగా మీరు చెప్పినటువంటి బిజినెస్ ప్లాన్, సో ఖచ్చితంగా డ్రీమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి సార్. సో ఆ డ్రీమ్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ప్రస్తుతం చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటి ద్వారా ఓన్లీ ఖర్చులకే అవుతున్నాయి కాబట్టి, సో మనం ఖచ్చితంగా మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే ఒక మంచి ఆపర్చునిటీ అంటే ఇది వెస్టీజ్ అని చాలా క్లారిటీ ఇచ్చారు సార్. సో అదే విధంగా వెంకన్న సార్, సో సూపర్ సార్. ఏంటంటే కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, లీడర్, సో ఎక్కడ పని చేయాలి, ఎవరు ఏం పని చేయాలి అనేది ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. సో కస్టమర్ ఏం చేయాలి, డిస్ట్రిబ్యూటర్ ఏం చేయాలి, లీడర్ గా ఎలా ఎదగాలి, సో ఈ మూడిటి మీద మంచి క్లారిటీ ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు సెషన్ వండర్ఫుల్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి సార్. Cream BJ, good morning, Mr. Good morning, all leaders. Good morning, sir. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుధా మేడం బీబీ క్రీమ్ గురించి చెప్పింది సార్. మంచిగా చెప్పింది. మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకు కూడా ఇస్తే మంచిగా ఉందని ఆమె వాడడం స్టార్ట్ చేసింది సార్. ఒక బీబీ క్రీమ్ మూలంగానే వాడడం స్టార్ట్ చేసింది. మచ్చలు గిచ్చలు పోయినాయని వెస్టేజ్లో అడుగుపెట్టి బిజినెస్ చేస్తుంది సార్. అలాగనే మీరు చెప్పింది కూడా మనకు డబ్బు, డ్రీమ్, హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది, ఆ హెల్త్ విషయంలో నేనే బీబీ, షుగరు, వెయిట్ లాస్కి వాడిన సార్. మంచి రిజల్ట్ వచ్చింది. అలానే డబ్బు, డ్రీమ్ కూడా పెట్టుకున్నా, గోల్ కూడా పెట్టుకొని పని చేస్తున్నా సార్.
థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ అడ్మిట్ చేస్తున్నాం సార్. ఫ్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. గుడ్ మార్నింగ్ సార్, నిరంజన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సుధా మేడం చెప్పిన బేబీ క్రీమ్ ప్రొడక్ట్ సూపర్ సార్, ఎక్సలెంట్ చెప్పారు. ఆ బ్యూటీ ప్రొడక్ట్ చాలా ఎక్సలెంట్ చెప్పారు మేడం. అలాగే మీరు బిజినెస్ ప్లాన్ లో భాగంగా మీరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా, మీరు అన్నట్టు ఒక 10,000 అవసరం ఉంటే ఖర్చు పెట్టగలుగుతున్నామా, ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. దానికోసం వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ చేస్తే ఈ విధంగా చేయాలి అన్న విషయాన్ని బిజినెస్ ప్లాన్ లో భాగంగా చాలా సూపర్ గా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఎక్సలెంట్ చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాదవ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిరంజన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సార్ నేను చెప్పిన సబ్జెక్టు జీతం చేస్తే ఏమొస్తుంది, వెస్టేజ్ చేస్తే ఏమొస్తుంది. జీతం చేస్తే జీవితాలు మారవు, వెస్టేజ్ చేస్తే 3 తరాల జీవితాలు మారుతాయి. దాంతో పాటు నో ఎడ్యుకేషన్, నో బాస్, నో టైం ఫ్రీడమ్, ఫైనాన్స్ ఫ్రీడమ్, హెల్త్, నేమ్ అండ్ ఫేమ్, ఇలాంటి ఆ డ్రీమ్స్, కోరికలు, మనం మంచి లగ్జరీ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా వెస్టేజ్ చేయాలి. పవర్ ఆఫ్ వెస్టేజ్ చేయాలి. మంచిగా చెప్పారు సార్ బిజినెస్ ప్లాన్ గురించి. అలాగే సుధా మేడం బీబీ క్రీమ్ బ్యూటీ గురించి మంచిగా చెప్పింది. బొటిమలకు ఫేస్కు పెట్టుకుంటే మంచిగా రిజల్ట్ వస్తుందని చెప్పింది. నేను అది వాడిపిస్తా సార్. అలాగే వెంకన్న సార్ లీడర్, డిస్ట్రిబ్యూటర్, కస్టమర్. లీడర్ చేస్తే ఏమొస్తుంది, డిస్ట్రిబ్యూటర్ చేస్తే ఏమొస్తుంది, కస్టమర్ గా ఉంటే ఏమొస్తుంది, ఏ టైంలో ఏ లెవెల్కి పోవాలి అనేది మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శ్రీం బ్రిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు ఎక్సలెంట్. సుధా మేడం చెప్పిన బీబీ క్రీమ్ గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పింది. సో అది చాలా బాగుంటుంది సార్. మేము కూడా వాడినాం, చాలా బాగుంటుంది. అలాగే మీరు చెప్పిన బిజినెస్ ప్లాన్ అంటే డిఫరెంట్గా ఉంది. ఏం చేయాలి, ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఎక్కడ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో బిజినెస్ ప్లాన్ డిఫరెంట్గా ఉంది సార్, చాలా ఎక్సలెంట్. మనం ఎక్కడ బయట బిజినెస్ చేసినా మన లైఫ్ అనేది మారదు. చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వెంకన్న సార్ లీడర్, డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పింది సార్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం బ్రిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ నిరంజన్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియరా సార్? గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఇబ్రాహిం సార్ కి ఇంతకుముందు ఫీడ్బ్యాక్ ఇచ్చిండు, చాలా సూపర్ గా చెప్పిండు సార్. మళ్ళీ ఆండ్రాయిడ్ చేసిండు. అసలు ఇబ్రాహిం సార్ చాలా గ్రేట్ అబ్బా, అన్నిటికీ సపోర్టింగ్. సార్ ఇబ్రాహిం సార్ మీకు అడ్మిట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. ఇంతకుముందు ఫీడ్బ్యాక్ గురించి చెప్పలేదు సార్. ఏంటంటే కొంచెం టైం ఉంది కాబట్టి సబ్జెక్ట్ అంటే ఏదో మాట్లాడాను. సూపర్ మాట్లాడి సార్ నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ప్రేమ్చంద్ సార్ చెప్పినటువంటి దాంట్లో సమష్టిగా నిర్ణయించడం అనేది, ఒక బాస్గా ఉండి కూడా అందరి అభిప్రాయాలు తీసుకొని అందరితోటి నిర్ణయం తీసుకొని సమష్టిగా నిర్ణయించడం మంచిగా ఉండదు అనేది సార్ చెప్పారు. అది బాగా కనెక్ట్ అయింది, ప్రేమ్చంద్ సార్ చెప్పింది. అదే విధంగా సుధా మేడం బీబీ క్రీమ్ గురించి, మన చర్మం ఏ విధంగా ఉండాలి, అది వాడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది
సుధా మేడం కూడా చాలా మంచిగా చెప్పారు. నిరంజన్ సార్ చెప్పినటువంటి బిజినెస్ ప్లాన్ కూడా చాలా వెరైటీగా ఉంది. ఒక్కొక్కసారి చెప్తే ఒక్కొక్క విధంగా కనెక్ట్ అయింది. సార్ చెప్పిన దాంట్లో యాక్టివ్ ఇన్కమ్, పాజిటివ్ ఇన్కమ్ గురించి నాకు చాలా కనెక్ట్ అయింది. ఇంకోటి మా అప్లైనర్ అయినటువంటి అడెబ్ వెంకన్న సార్ కూడా మంచిగా చెప్పారు. కస్టమర్ కు, డిస్ట్రిబ్యూటర్ కు, లీడర్ కు తేడా అయిందనేది చెప్పారు. ఈ రోజు సెషన్ లో వీళ్ళంతా చెప్పినది నాకు అర్థమైంది సార్. ఇలాంటి సెషన్స్ అందరు ముందుకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, వెంకన్న సార్ చెప్పిన విధంగా మన గ్రూప్ లో ఉన్నటువంటి ఆల్ లీడర్స్ కూడా ఏదో ఒక సబ్జెక్ట్ గురించి చెప్తే అందరికి అర్థమైంది. మాట్లాడేటోళ్ళు 2-3 మాట్లాడుతారు, వేరే వాళ్ళు మాట్లాడతలేరు. ఖచ్చితంగా వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ గురించి నేర్చుకొని ముందుకు రావాలి. అదే విధంగా రేపు మాకు నల్గొండలో ఎంఎస్ఆర్ మీటింగ్ ఉంది సార్. రేపు 10:30కు అందరూ ఒక్కొక్కరు 10 మందిని తీసుకొస్తే మనం ఎలా బిజినెస్ లో డెవలప్ కావాలంటే మన కింద వాళ్ళని మనం ఐడియా ఇచ్చినటువంటి వాళ్ళకి మెయిన్ మీటింగ్స్ అటెండ్ చేయాలి సార్. మీటింగ్స్ కనుక మనం తీసుకొస్తే బాగుంటది. రేపు మీటింగ్ కు అందరూ నల్గొండ టీమ్స్ దగ్గర పట్ల ఉన్న వాళ్ళు రేపు ఎంఎస్ఆర్ మీటింగ్ అటెండ్ కావాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ సారు. నేను 2 మీటింగ్లు సార్ 3 మీటింగ్లకు నేను చూశాను కానీ అట్లా అనిపించలేదు. బట్ నిన్న నుంచి నేను ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఇబ్రాహిం సార్ మీద నాకు మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. చాలా గ్రేట్ సార్. అట్లే ఇంకా డెవలప్మెంట్ కావాలి మీరు. సూపర్. సో ఫీడ్బ్యాక్ చేయడం కూడా కొంతమందికి లీడర్లకి ఇబ్బంది అనిపిస్తుంది సార్. మార్నింగ్ టైంలో నెగిటివ్ టాక్ అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సూపర్ సార్. ఈ రోజు సుధా మేడం గారు బీబీ క్రీమ్ గురించి చెప్పడం. బీబీ క్రీమ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మా పాపకు కూడా మేము వాడుతుంది, చాలా బాగుంటుంది అది. సుధా మేడం గారు యాక్చువల్ గా ఆమె కొత్త మేడం. బట్ ఈ రోజు మంచి చెప్పాలనే జిజ్ఞాసతోటి ఈ రోజు ఒక లీడర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పడం మాట్లాడితే లీడర్లు అవుతారు ఈజీగా, ఇది పక్కా. ఎందుకంటే ఆ సృష్టి ఆ యూనివర్సల్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా కొత్త పాత లేదు, మీరు నేర్చుకున్నది ఇక్కడ చెప్పండి. గురుగారు చెప్పేది ఒకటే, మీరు నేర్చుకున్నది 10 మందికి చెప్పండి, ఆటోమేటిక్ గా మీరు లీడర్ అవుతారని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ జూమ్ లో మాట్లాడితే ఈజీగా లీడర్లు అవుతారు, ఇది పక్కా. ఆ భయం అనేది పోతుంది. థ్యాంక్ యూ సుధా మేడం గారు అండ్ కంగ్రాచులేషన్. సూపర్. అదేవిధంగా వెంకన్న సార్ చాలా సూపర్. ఏంటంటే కస్టమర్, డిస్ట్రిబ్యూటర్, లీడర్, జీవితాంతం కస్టమర్లు ఉంటారు చాలా మంది. మన దాంట్లో కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారంట, 7 ఏళ్ళకి వెళ్ళి చేసిన కూడా ఉంటారంట, నాకు తెలియదు. బట్ నేను వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది ఉన్నారు. 3.5 ఏళ్ళ నుంచి కూడా అదే కస్టమర్ గా ఉన్నారండి. ఎస్టేజ్ లో ఉన్నారంటే అదే కస్టమర్ గా మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళు డబ్బులకు అక్కర్లేదు, కానీ వస్తువులు కొనుక్కుంటున్నారు. అయితే కిరాణా షాప్ పోయినట్టు వెస్టేజ్ షాప్ పోతున్నారు, నెలనాడు ఏం అవసరమో అది తెచ్చుకుంటున్నారు. అది కస్టమర్. అదే డిస్ట్రిబ్యూటర్ ఉంటున్నారు. కొంతమంది ఓన్లీ సిఎన్సి కొనుక్కుంటారు, కానీ ఎవరికి చెప్పరు. సిఎన్సి కొంటారు, చెప్తారు, వస్తారు, లేకపోతే లేదు. అంటే అదే విధంగా డైరెక్టర్ కూడా ప్రమోషన్ కూడా తీసుకోకుండా అదే డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం కొనసాగుతున్నారు. కొంతమంది మనకు అయ్యే అందరిలో లీడర్లు అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే 100 మందికి ఒక్కరు కూడా లీడర్ కాలేదు ఇప్పటి వరకు. 100 మందికి ఒక్కరు కూడా లీడర్ కాలేదు. కానీ ఎవరైతే లీడర్ అయ్యారో వాళ్ళు ఛాంపియన్. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకున్న డ్రీమ్స్, కోరికలు ఏమున్నాయి అవన్నీ నెరవేర్చుకొని, ఆయన డ్రీమ్స్ నెరవేర్చుకొని ఆయన ఇంకొక 100 మందికి దారి కలవాడే లీడర్. కాబట్టి ఏంటంటే మనం అందరం లీడర్లుగానే ఉందాం. దయచేసి డిస్ట్రిబ్యూటర్ గా, కస్టమర్ గా, డిస్ట్రిబ్యూటర్స్ గా ఉండకూడదండి. ప్రతి ఒక్కరు మన లీడర్లుగా ఉండి మన లీడర్లను తయారు చేసుకుంటేనే మనం 3 తరాల ఆదాయం అనేది కంపల్సరీ తీసుకుంటాం. సో సూపర్ వెంకన్న సార్, ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పినందుకు. అదేవిధంగా మా సార్ నిరంజన్ సార్ సూపర్. యంగ్ డైనమిక్ లీడర్, యూత్ ఐకాన్ నిరంజన్ సార్ సూపర్. వెరైటీగా బిజినెస్ ప్లానింగ్ మొత్తం వెరైటీగా, ఎందుకంటే అన్ని జీవితం ఒక కామన్ మ్యాన్ లైఫ్ మొత్తం చూపించావు. ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ కానీ, పాసివ్ ఇన్కమ్ కానీ, డ్రీమ్స్, డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి. ఎస్, ఏంటంటే గోల్ ఉన్నాడు గోల ఉంటాడు జీవితం మొత్తం. కానీ గోల్ ఏంటి, ఇష్టాలు మారచ్చు, కానీ డ్రీమ్ మాత్రం ఎన్నడూ మారదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎస్, అందరం పాసివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ కోసం కష్టపడదాం. యాక్టివ్ ఇన్కమ్ ఇప్పుడు రోజు కష్టపడుతున్న వచ్చే ఇన్కమ్ కోసం అయితే జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. మన తాతలు అదే కష్టపడ్డారు, మన అయ్యలు అదే కష్టపడ్డారు. ఇప్పుడు మనం అదే కష్టపడితే రేపు మన పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది.
సో దయచేసి మన లీడర్లు, మన అప్లైనర్స్, మన మెంటర్స్ ఏ విధంగా కష్టపడి ఏ విధంగా లీడర్లు అయ్యి వాళ్ళు పాసివ్ ఇన్కమ్ ఎట్లా తయారు చేసుకున్నారు, సో మనం కూడా వాళ్ళు మనల్ని ఎట్లా లీడర్లను తయారు చేసుకున్నారో మనం కూడా మన కింద లీడర్లను తయారు చేసుకోవడానికి ఇట్లాంటి సబ్జెక్ట్ కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మాత్రమే లీడర్లం కావు. అందుకని ఏంటంటే నేర్చుకున్నది మీ టీంలో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. పక్కా డిఎల్సిపి మీటింగ్ లో కానీ, ఓమ్ మీటింగ్ లో కానీ, మీ సపరేట్ జూమ్ లో కానీ కంపల్సరీ నేర్పించి వాళ్ళని లీడర్లను తయారు చేసుకుంటే అప్పుడు మనం పాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం. సో దయచేసి ఏంటంటే ఈ రోజు నిరంజన్ సార్ చెప్పే సబ్జెక్ట్ ఎక్సలెంట్. నిరంజన్ సార్ సూపర్, చాలా గ్రేట్. సో ఇదే విధంగా ప్రతి ఒక్క లీడర్ ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాదు, 05507 అండ్ 786 లో ఓన్లీ ఒకరి రాకూడదు. ఇంకా 3399 5533 లో చాలా మంది ఉన్నారు. అందరికి తెలుసు, కానీ ఎందుకు ఇంకా పాత వాళ్ళు మాత్రం వస్తున్నారు. ఎవరు వచ్చినా ఏం వస్తారు? ఇప్పుడు నిరంజన్ సారు, మాసయ్య సారు, తర్వాత ఇక్కడ పోతే రామారావు సారు, ప్రేమ్చంద్ సారు. మేము చెప్పాలంటే సార్ బ్యూటీ కేర్కి వచ్చేస్తే శిరీష మేడం, మౌనిక సప్లిమెంట్స్ కి మౌనిక మేడం, మిగతా వాళ్ళకి రాదా? అందరూ తెలుసు, కానీ చెప్పాలంటే నాకెందుకు చెప్తావాలే చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు, నేను జూమ్ ఆన్ చేసి అలా ఉంటా. ఇట్లా ఉంటున్నారు. దయచేసి 157 మంది ఉన్నారు సార్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. జూన్ ఎక్సలెంట్ గా కంప్లీట్ చేసినందుకు. ఎవరెవరైతే మంచి రిజల్ట్, మంచి పీవీలు చేసి మంచి బిజినెస్ చేసుకొని 5 crores క్లబ్ కు, తర్వాత 3 కోట్ల క్లబ్ కు అచీవ్ అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. బట్ ఇంకా ముందల ఇంకా చాలా ఉంది. ఈ జూలై మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 5 నెలలు ఇంకా ఇంపార్టెంట్. ఎవరెవరైతే ఏమేమి మీరు ఇప్పటిదాకా చేసిరో ఇదంతా మన బిజినెస్ లో జస్ట్ ఓన్లీ ఒక 5% అనుకోండి. ఓన్లీ 5% అనుకోండి. ఈ జూలై మంత్ లో మనం మొత్తం కొత్తగా జాయిన్ అయినా, ఈ రోజు జాయిన్ అయినా, ఈ రోజుకి వెళ్ళే ఫిల్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్న యుద్ధం. నా కోరిక, నేను కంపల్సరీ నా డ్రీమ్, నా టార్గెట్ బిజినెస్ కంపల్సరీ అచీవ్ కావాలి అని డిసైడ్ అయ్యి 14 తారీఖు లోపే మీరు సిఎన్సీలు కంప్లీట్ చేయాలి. మీరు చేసుకోండి, మీ కింద ఒక 20 మందిని సిఎన్సీలో పెట్టండి. ఇది ఒక్కసారి టార్గెట్ పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఒక డైరెక్టర్ 20 మందిని సిఎన్సీలో ఉంచుకోవాలి నేను అని ఒక టార్గెట్ పెట్టుకొని పని చేయండి. ఇది కంపల్సరీ మీరు అచీవ్ అవుతారు. సో సిఎన్సీల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. న్యూ జైనింగ్ ప్రతిరోజు మీరు నైట్ పండుకునేటప్పుడు మీ యాప్ ఓపెన్ చేసి మై పీవీ, గ్రూప్ పీవీ, మై నెట్వర్క్ అని ఉంటుంది. దాన్ని చూసుకోండి ఎంత ఉంది, మళ్ళీ రేపు నైట్కి ఎంత ఉంది. అంటే అక్కడ నెట్వర్క్ పెరుగుతుందా పెరగట్లేదా? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీవీలు పెరగాలంటే ఫస్ట్ నెట్వర్క్ పెరగాలి. కాబట్టి నెట్వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఆ నెట్వర్క్ ఎంత పెరిగితే మీ బిజినెస్ అంత పెరుగుతుంది. సో నెట్వర్క్ పెరగకుండా అంటే న్యూ జైనింగ్ రాకుండా మీ పీవీలు పెరగవు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు అయిపోతాయి. ఆ పాత వాళ్ళే తీసుకోవాలి, పాత వాళ్ళే రావాలంటే రాదు. పాత వాళ్ళు ఏంటంటే ఏమంటారు, బాయిలో నీళ్ళు అట్టే నిలబడి పచ్చడిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. అదే కొత్త నీళ్ళు వస్తే నీళ్ళు మారిపోతాయి. అట్లా కొత్త జైనింగ్ అని చాలా ఇంపార్టెంట్, న్యూ జైనింగ్ అని చాలా ఇంపార్టెంట్. సో కొత్త రిక్రూట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ రిక్రూట్మెంట్ ఎవరి కాల్ చేస్తూనే ఉండాలి. నాకు నా అప్లైన్ జాయిన్ చేస్తాడు, లేదా నా లైఫ్ లైన్ జాయిన్ చేస్తాడు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. దయచేసి ఎవరో వస్తారు, నాకేదో చేస్తారు, నా జీవితాన్ని డెవలప్మెంట్ చేస్తారు అనుకునే చాలా తప్పు సార్. మెయిన్ ఏంటంటే అందరు అనను, కొంతమంది లీడర్లు అదే అనుకుంటున్నా, వెస్టేజా ఓకే ఉన్నది, 2 ఏళ్ళు అయింది, నేను 3 ఏళ్ళు అయింది, సంవత్సరం అయింది, ఎన్ని రోజులు నడుస్తున్నా నడవని అనుకుంటూ మళ్ళీ సపరేట్ గా ఇంకో బిజినెస్ లో ఇంకేదో చేసుకోవద్దంటలేను. కానీ చేస్తుంటే ఫుల్ టైం మంచి లీడర్లు అయినాక ఫుల్ టైం చేసుకోండి. ఆఖరికి దాన్ని కూడా అట్లా ఇట్లా అక్కడ అయితే లేరు, నా ఇక్కడ అయితే లేరు. ఏదన్నా ఉంటే పక్కడబందిగా చేయండి, లేకపోతే తప్పుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొత్త వాళ్ళ బతుకును ఆగం చేయకండి. 155 మంది చెప్తున్నా సార్. నిన్న నేను కొన్ని ఓమ్ మీటింగ్లకు వెళ్ళాను. 4 సిల్వర్ డైరెక్టర్లు నేను పాత వాళ్ళని కలవడం జరిగింది. పాత లీడర్లని, సిల్వర్ డైరెక్టర్లని కలవడం జరిగింది. వాళ్ళు వర్క్ లో లేరు, బట్ నేను పోయా. ఎందుకు వస్తలేరు, ఏమైంది అంటే, సార్ మీరు జాయిన్ అయిన దాకా మా ఎమ్మడి పడతారు సార్, ఆధార్ కార్డు తీసుకురండి, జైన్ గా అంటారు. జైన్ అయిన తర్వాత ప్రొడక్ట్ కొనుక్కోండి. ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత మమ్మల్ని మందలి చేస్తారంట. అరే ఆల్రెడీ డైరెక్ట్ అయినావు కదా అంటే, నేను డైరెక్టర్ అయినా సార్, నాకే అంత ఎక్కువ తెలియదు. నేను డబ్బులు పెట్టి నేను కొనుక్కొని డైరెక్టర్ అయినా,
కానీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీరు ఉందా లేదా? నాకేం తెలుసని నేను చెప్తా కూడా వింటలేదు. మీరు ఎందుకు రారు నా కాడికి? మీకు ఫోన్ చేసి అలసిపోయినా, అందుకే మానుకున్నా అని దాదాపు 5 మంది చెప్పడం జరిగింది. ఎంత బాధ అనిపించిందంటే, అవును, ఎస్, ఇందులో తప్పు ఉంది. ఎందుకంటే తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏదో చేసి నా స్వార్థం కోసం వాళ్ళతో డబ్బులు పెట్టించి, వాళ్ళని డైరెక్టర్లు చేసి డైరెక్టర్ ఆపించి, ఆఖరికి ట్రైనింగ్ ఇవ్వకుండా, సపోర్ట్ ఇవ్వకుండా, మీటింగ్లో పిలవకుండా, అతన్ని ఏదో విధంగా సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఆగమైతే అక్కడ మార్కెట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇది వాస్తవం. దయచేసి ఎందుకంటే అక్కడ ఎంతో ఆశతోటి వస్తారు. వెస్టేజ్కి వచ్చే ఒక్కొక్క లీడర్ ఎట్లా వస్తున్నారంటే, వెస్టేజ్ లో ఆల్రెడీ ఎంఎస్ సార్ 13 లక్షలు వచ్చినాయి, రమేష్ సార్ కంటే 6 లక్షలు వచ్చినాయి, నల్గొండ కింగ్, మరి ఆయనకి గన్ని డబ్బులు వస్తున్నప్పుడు నాకెందుకు రావు, నేను కూడా జీవితాన్ని మార్చుకుంటా అని చాలా మంది రావడం జరిగింది. కానీ ఆఖరికి వాళ్ళ సపోర్ట్ లేక వెళ్ళిపోతున్నారు. ఇది తప్పకూడదు. అంటే ప్రతి ఒక్క లీడర్ది నాదే, నా కింది వాళ్ళు ఎవరైనా పోతారంటే నాదే తప్పు అనుకొని పనిచేయండి దయచేసి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తలేను, ఇది వాస్తవం మాత్రం చెప్తున్నా. ఇది వాస్తవం మాత్రం జరిగేది మాత్రం చెప్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ మనకు లీడర్లు దొరకాలంటే దొరకరు, ఐడియాలు దొరకాలంటే దొరకవు. కానీ ఉన్న ఐడియాలలో ఎవరెవరు పకడ్బందీ ఇంట్రెస్ట్ ఉంది, ఎవరో లీడర్లు అవుతారు కనిపెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి. గొర్రెలకు నేను అనేది ఏంటంటే, గాడిదలకు సపోర్ట్ చేయకండి, గుర్రాలకే సపోర్ట్ చేయండి. గాడిదలకు లే పో అంటే అవి ఉరకవు, అవి కానీ ఏదో గడ్డి ఉంటే అది తింటే అవి వంతాయి, అక్కర్లే. కానీ పరుగులో ఉరకాలని గుర్రం అయితే ఉరుకుతుంది, గాడిద ఎట్లా ఉరకదు. కానీ ఉరికే గుర్రానికి కొంచెం సపోర్ట్ ఇస్తే అది ఇంకా ఎక్కువ పాజిటివ్ అవుతుంది, ఇంకా ఎక్కువ తొందరగా అవుతుంది. కాబట్టి దయచేసి ఆ పరుగు అంటే రన్నింగ్ చేసే గుర్రాలను మనం తయారు చేసుకుంటే మనం ఏ పోటీలను గెలవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క లీడర్ ఎట్లా వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరిని ఆగం చేయకండి, ఎవరిని వదిలిపెట్టకండి, దయచేసి వదిలిపెట్టకండి. ఒక్కటికి 10 సార్లు మీరు టచ్ చేయండి, ఆఖరికి రాకపోతే ఆయన కర్మ ఆడే పోతారు. కానీ మన వల్ల ఎవరు పోకూడదు. దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. న్యూ జైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జూలై మంత్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. జూలై మంత్ ఇప్పటి కూడా కథలు చెప్పకండి, సార్ ఈ నెల అయిపోయింది వచ్చే నెల చూసుకుంటారు మాత్రం ఎవరు పోస్ట్ పోన్ చేయకండి. మనం చేసే పని ఏదో 14 తారీఖు లోపు అయిపోవాలి. ఆ 14 తారీఖు లోపే మీరు ప్రతి ఒక్కరు మీ టార్గెట్ పూర్తి చేసుకుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు జూమ్ లో సబ్జెక్ట్ చెప్పినటువంటి అందరు లీడర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కొత్తగా అచీవ్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి కూడా సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో మీరు ఇదే విధంగా ఈ మంత్ కూడా కొత్తగా అచీవ్మెంట్ తీసుకొని ఉన్నటువంటి లెవెల్స్ ని క్వాలిఫై అయ్యుకుంటూ ఏదైతే మనకు ఆఫర్ పెట్టినట్టు కదా, సో 24 కోర్లో అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సో అదేవిధంగా 786 టీం నుంచి సరస్వతి మేడం మనకు ఈరోజు బ్రౌన్ డైరెక్టర్ క్వాలిఫై అయింది. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ మేడం. సో ఖచ్చితంగా ఈరోజు 2వ తారీఖు కాబట్టి మళ్ళీ మంత్ మొత్తం మనం యథావిధిగా మన పనులు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా సిఎన్సీలో పెట్టుకుంటే మన 14 తారీఖు లోపల క్వాలిఫై కావడానికి వస్తుంది. సో అదేవిధంగా సిఎన్సీలు కూడా కంప్లీట్ చేసుకుంటే, మన సిఎన్సీలు ఎక్కువ పెట్టుకుంటే ఈజీగా 14 తారీఖు లోపల మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈవినింగ్ సెషన్ లో మనం కలుసుకుందాం.